Okay, in this video, I'm going to explain about some more array operations. In that first one, delete front in sorted array. So, ఒక sorted array ఇస్తే దాంట్లో మనం ఫ్రంట్లో ఉండే ఒక ఎలిమెంట్ని ఎలా డిలీట్ చేస్తాం, అలానే డిలీట్ ఎండ్ ఇన్ సార్టెడ్ యారే అండ్ డిలీట్ ఎనీ పొజిషన్ ఇన్ సార్టెడ్ యారే. ఈ మూడు కూడా సార్టెడ్ యారే అంటే నీకు యారేలో ఉండే ఎలిమెంట్స్ అన్నీ కూడా సార్టెడ్ ఆర్డర్ ఉంటే దాంట్లో నువ్వు ఒక ఎలిమెంట్ని డిలీట్ చేయాలి. ఫ్రంట్లో ఎలా డిలీట్ చేస్తావు, ఎండ్ ఎలా చేస్తావు అండ్ ఎనీ పొజిషన్ ఎలా. నెక్స్ట్ వచ్చేసి ఈ రెండు కూడా సెర్చింగ్ అంటే నీకు యారేలో ఎలిమెంట్స్ ఉన్నాయి, ఆ ఎలిమెంట్స్లో సపోజ్ యారేలో ఒక 10 ఎలిమెంట్స్ ఉన్నాయి, దాంట్లో నేను ఒక ఎలిమెంట్ ఇచ్చాను, ఆ ఎలిమెంట్ అనేది యారేలో ఉందో లేదో ఫైండ్ అవుట్ చేయటం. ఈ ఫైండ్ అవుట్ చేయటంలో కూడా నీ యారేలో ఉండే ఎలిమెంట్స్ మొత్తం కూడా సార్టెడ్ ఆర్డర్లో ఉండొచ్చు, అన్సార్టెడ్ ఆర్డర్లో ఉండొచ్చు. నీకు సార్టెడ్ ఆర్డర్ అయినా అన్సార్టెడ్ ఆర్డర్ అయినా ఎలా ఉన్నా కానీ ఒక ఎలిమెంట్ ఉందో లేదో ఫైండ్ అవుట్ చేయడానికి లీనియర్ సెర్చ్ వాడతాం. కానీ బైనరీ సెర్చ్ కూడా సెర్చింగే, అంటే ఒక యారేలో ఒక ఎలిమెంట్ ఉందో లేదో ఫైండ్ అవుట్ చేయడానికి బైనరీ సెర్చ్ కూడా వాడచ్చు. కానీ యారే మొత్తం సార్టెడ్ ఉంటేనే ఇది వర్కౌట్ అయింది. ఎంటైర్ యారే సార్టెడ్ ఉంటే బైనరీ సెర్చ్ అప్లై చేస్తాం. నీ ఎంటైర్ యారే అనేది సార్టెడ్ ఉన్నా అన్సార్టెడ్ ఉన్నా నువ్వు లీనియర్ సెర్చ్ అప్లై చేయొచ్చు. అలాంటప్పుడు లీనియర్ సెర్చ్ ఒకటి సరిపోద్ది కదా, బైనరీ సెర్చ్కి ఎందుకు వెళ్తామంటే లీనియర్ సెర్చ్ కంటే బైనరీ సెర్చ్ అనేది టైం కాంప్లెక్సిటీ తక్కువ వస్తుంది. అందుకని మనం బైనరీ సెర్చ్ దాని గురించి కూడా డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి డిలీట్ ఎలిమెంట్ ఇన్ సార్టెడ్ యారే. అంటే ఇక్కడ నేను ఒక సార్టెడ్ యారే ఇచ్చారు ప్లస్ నేను ఒక ఎలిమెంట్ ఇస్తాను. సపోజ్ యారేలో 10, 20, 30, 40 ఉంది, నేను ఒక ఎలిమెంట్ ఇచ్చాను 20. అది ఫ్రంటా ఎండా ఎనీ పొజిషన్ అని చెప్పట్లేదు, నేను ఒక ఎలిమెంట్ ఇస్తాను, నేనే స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తాను ఈ ఎలిమెంట్ డిలీట్ చేయాలని. ఆ యారేలో ఆ ఎలిమెంట్ ఉంటే డిలీట్ చేయాలి, లేకపోతే అలా లేదు అని చెప్పాలి. సో అది ఎలా చేస్తాం, మీకు ఇంతకుముందు ఇన్సర్ట్ ఎలిమెంట్ అని చెప్పేసి చెప్పాను సార్టెడ్ యారేలో. సేమ్ అలానే డిలీట్ ఎలిమెంట్ ఇన్ సార్టెడ్ యారే, పొజిషను ఎండ్ ఫ్రంట్ ఇవ్వకుండా ఇలా స్పెసిఫిక్గా అడగచ్చు. ఇలాంటివి చాలా ఇంపార్టెంట్. సో దీంట్లో ఫస్ట్ వన్ చూడండి, డిలీట్ ఫ్రంట్ సార్టెడ్ యారే. డిలీట్ ఫ్రంట్ సార్టెడ్ యారే అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక సార్టెడ్ యారే ఇచ్చారు. సపోజ్ ఇండెక్స్ 0, 1, 2, 3, 4, 5. యారే సైజ్ వచ్చేసి సపోజ్ 10 అని ఇచ్చాము, అంటే 0 to 9 వస్తాయి. ఇంకా మిగతా స్లాట్స్ అన్నీ కూడా ఏదో గార్బేజ్ వాల్యూస్ ఉన్నాయి అనుకుందాం, 6, 7, 8, 9. ఇక్కడ సమ్ వాల్యూస్ ఉన్నాయి, అది కూడా సార్టెడ్ యారే అండి. ఎలిమెంట్స్ అన్నీ కూడా సార్టెడ్ ఆర్డర్లోనే ఉన్నాయి. ఏమో సమ్ గార్బేజ్ వాల్యూస్ ఏవో ఒకటి ఉన్నాయి. సో నీ దగ్గర ఇప్పుడు n అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నట్టు, 0 to 5 అంటే 6 ఎలిమెంట్స్ ఉన్నట్టు. సో ఇప్పుడు యారేలో మనకి 0 to 5 అంటే 6 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఎలిమెంట్స్ అన్నీ కూడా సార్టెడ్ ఆర్డర్లో ఉంది. దీంట్లో నేను ఒక ఎలిమెంట్ని డిలీట్ చేయాలి, అది కూడా ఏంటిది, ఫ్రంట్లో ఉండే ఎలిమెంట్ని డిలీట్ చేయాలి, అంటే దీన్ని డిలీట్ చేయాలి. దీన్ని డిలీట్ చేయాలి అంటే ప్రాసెస్ ఏంటి, దీన్ని డిలీట్ చేయాలంటే ప్రాసెస్ ఏంటంటే ఈ 1th పొజిషన్లో ఉండేదాన్ని తీసుకెళ్ళి 0th పొజిషన్లో ప్లేస్ చేస్తాం, ఈ 2nd పొజిషన్లో ఉన్నదాన్ని 1st పొజిషను, 3rd ఉన్నదేమో 2nd, 4th ఉన్నదేమో 3rd, 5th ఉన్నదేమో 4th, ఇలా లాస్ట్ వరకు. అంటే n వాల్యూ 6 కాబట్టి అంటే 5 వరకు ఇండెక్స్ 1 నుంచి స్టార్ట్ అయ్యి 5 వరకు వెళ్తాం. సో ఇండెక్స్ 1లో ఏ ఎలిమెంట్ ఉందో అది ఇక్కడ రీప్లేస్ చేస్తాం. అంటే ఫైనల్గా ఏమైంది, ఇక్కడ ఈ ఎలిమెంట్ ఇక్కడికి రీప్లేస్ అయితే యారే ఎలా డ్రా చేస్తున్నాను అబ్జర్వ్ చేయండి. జీరో 1 2 3 4 5 6 7 8 9. సో ఫస్ట్ ఇండెక్స్లో ఉండే ఎలిమెంట్ 0th ఇండెక్స్లోకి ప్లేస్ అవ్వాలి, అంటే ఇక్కడ 20 వస్తుంది. ఈ 10 ప్లేస్లో 20 ఓవర్ రైట్ అయింది. ఇక్కడ మళ్ళీ 20 ఉంటుంది. మళ్ళీ ఈ ఎలిమెంట్ ఇక్కడ రీప్లేస్ చేస్తే ఇక్కడ 30 వస్తుంది. సో అంటే ఈ 20 ఇక్కడికి రీప్లేస్ అవుతుంది, ఈ 30 ఇక్కడికి రీప్లేస్ అవుతుంది, ఈ 40 ఈ ఇండెక్స్ 50 60 ఇక్కడ 60 ఉంటుంది. ఇవన్నీ గార్బేజ్ వాల్యూస్ ఉంటాయి. సో ఇప్పుడు నువ్వు ఫస్ట్ ఎలిమెంట్ డిలీట్ చేసేసావు. ఎప్పుడైతే ఒక ఎలిమెంట్ డిలీట్ చేసావో నీకు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏమవ్వాలి, యాక్చువల్గా నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 6, ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏమవ్వాలి 5 అవ్వాలి. అంటే nని డిక్రిమెంట్ చేయాలి, అంటే 0 to 4 నీ వాల్యూస్.
ఇదేమో గార్బేజ్ కింద తీసేసుకోవాలి. అంటే దీన్ని బట్టి మనం కోడ్ ఎలా రాస్తాం? నువ్వు ఏం చేసావు, ఫస్ట్ ఇండెక్స్లో ఉండేదాన్ని తీసుకొచ్చి 0th ఇండెక్స్లో కాపీ చేసావు. ఇలా నువ్వు చేసుకుంటూ వెళ్తావు. ఎక్కడి నుంచి? I అనే వాల్యూ 1 నుంచి స్టార్ట్ చేసావు. 1 నుంచి స్టార్ట్ చేసి ఎంతవరకు వెళ్ళాలి? 5 వరకైనా వెళ్ళాల్సిందే. అంటే n వాల్యూ ఎంత అయితే ఉందో అంతవరకైనా. సో అంటే దీన్ని బట్టి ఫర్ దేంట్లో కాపీ చేయాలి? ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏ ఆఫ్ అన్నాను, ఇక్కడ i+1 అంటున్నాను, = ఏ ఆఫ్ i అంటున్నాను. ఇంతకుముందు మనం ఇన్సర్ట్ చేసేటప్పుడేమో ఇటు నుంచి ఇలా షిఫ్ట్ చేసుకుంటూ వచ్చాం. మీరు డిలీట్ చేసేటప్పుడేమో ఇలా వస్తున్నాం మనం. దీన్ని బట్టి ఇప్పుడు i నేను 0 నుంచే స్టార్ట్ చేస్తున్నాను. యాక్చువల్గా i = 0 అంటున్నాను, కానీ ఇక్కడికి వచ్చేసరికి i 0 + 1 అంటే ఎంత అవుతుంది? 1 అయింది. అంటే ఏ ఆఫ్ 1 తీసుకెళ్ళి ఎక్కడ ప్లేస్ చేస్తున్నాను? ఏ ఆఫ్ 0. అందుకని i = 0తో స్టార్ట్ చేస్తున్నాను, సెమీకోలన్. i <= n - 1. i <= n - 1 అంటే అప్పుడు నీకు i వాల్యూ 5 అయింది అనుకోండి, అప్పుడు 6 అయింది ఇది. అంటే నువ్వు <= రాయకూడదు, i <= n - 1 రాయాలి. i ++. దీని లోపల ఒకే ఒక స్టేట్మెంట్ రాశాను. ఇప్పుడు దీన్ని బట్టి ఎలా ట్రేసింగ్ అవుతుందో చూడండి. i 0 <= n - 1. n అంటే ఎంత? 6. 6 - 1 అంటే ఎంత? 5. అంటే ఇక్కడ వాల్యూ 5, ఇదేమో 0. 0 <= 5 ట్రూ అయింది కాబట్టి బాడీలోకి వచ్చాం. బాడీలో ఏం చేసాం? i వాల్యూ 0 కాబట్టి ఏ ఆఫ్ 0 + 1 అంటే ఏ ఆఫ్ 1. ఏ ఆఫ్ 1లో వాల్యూ ఎంత ఉంది? 20. దాన్ని ఎక్కడ కాపీ చేస్తున్నాం? ఏ ఆఫ్ i అంటే 0 కాబట్టి ఏ ఆఫ్ 0లో. సో ఏ ఆఫ్ 0లో ఈ 20ని తీసుకొచ్చి కాపీ చేస్తున్నాం. అంటే ఈ యారేలోని ఈ 10 ప్లేస్లో ఇక్కడ నీకు 20 వస్తుంది, మళ్ళీ ఇక్కడ 20 ఉంటుంది. తర్వాత మళ్ళీ i ఇంక్రిమెంట్ అయింది. i ఎంత అవుతుంది? 1 అయింది. మళ్ళీ 1 <= 5 ట్రూ అయింది కాబట్టి ఏ ఆఫ్ 1 + 1. ఏ ఆఫ్ 1 + 1 అంటే 2. అంటే ఏ ఆఫ్ 2 ఏ ఆఫ్ 2కి ముందు ఏం రాశాను? i అన్నాను, అంటే 1. ఏ ఆఫ్ 2లో ఉండే ఎలిమెంట్ ఏ ఆఫ్ 1లో కాపీ అయింది. అంటే ఈ 30 అనేది ఇక్కడ ఓవర్ రైట్ అవుతుంది. అంటే ఇక్కడ 30 వస్తుంది, ఇక్కడ మళ్ళీ 30 ఉంటుంది. మళ్ళీ i ఇంక్రిమెంట్ అయింది అనుకోండి, ఈ వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేస్తాం. తర్వాత మళ్ళీ i ఇంక్రిమెంట్ అయితే ఈ వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేస్తాం. మళ్ళీ i వాల్యూ 5 అయింది అనుకోండి, i వాల్యూ తర్వాత 4 అయింది. i వాల్యూ 4 <= 5 ట్రూ అయింది కాబట్టి ఏ ఆఫ్ 5. ఏ ఆఫ్ 5లో ఎంత ఉంది? ఏ ఆఫ్ 5లో 60 ఉంది. ఆ 60ని ఎక్కడ ప్లేస్ చేస్తున్నాం? ఏ ఆఫ్ 4లో ప్లేస్ చేస్తున్నాం. తర్వాత i 5 అయింది. 5 <= 5 ఫాల్స్ కాబట్టి ఇంక నువ్వేం ప్లేస్ చేయవు. సో ఇప్పుడు ఈ లూప్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత నీకు ఇలా వచ్చింది రిజల్ట్. ఇది రిజల్ట్. ఈ రిజల్ట్లో నువ్వు ఒక ఎలిమెంట్ డిలీట్ చేసావు అంటే నీకు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఒకటి తగ్గాలిగా. అప్పుడు 0 నుంచి 4 వరకే వెళ్ళాలి. ఈ 5th ఎలిమెంట్ ఉన్నా కానీ వాల్యూ అది గార్బేజ్ కింద తీసుకోవాలి. అంటే అప్పుడు నువ్వేం చేయాలి? n డిక్రిమెంట్ చేయటమేనా? సో n = n - 1. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఒకటి తగ్గింది. ఇది డిలీట్ ఫ్రంట్ అంటే లాజిక్. ఇది దీని కోడ్ ఎలా రాస్తున్నాం అబ్జర్వ్. నెక్స్ట్ కేసు వచ్చేసి డిలీట్ ఫ్రంట్. సో డిలీట్ ఫ్రంట్ అంటే మనం ఎలిమెంట్ని డిలీట్ చేసిన తర్వాత నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఒకటి డిక్రిమెంట్ అవ్వాలి కాబట్టి నేను రిటర్న్ చేస్తున్నా n అని. సో n = delete _ front _ సార్టెడ్గా s అని వాడుతున్నాను. ఆఫ్ యారే నేమ్ ఏంటో చెప్పాలి, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ చెప్తే దాంట్లోంచి మనం ఒక ఎలిమెంట్ డిలీట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి డిలీట్ చేసిన తర్వాత మనం ప్రింట్ చేస్తాం. సో print _ యారే ఆఫ్ a, n. నెక్స్ట్ బ్రేక్. సో ఇది ఫంక్షన్ కాల్ కాబట్టి మనం ఫంక్షన్ డెఫినేషన్ రాయాలి. మెయిన్ కిందకు వచ్చి సో మనం రిటర్న్ చేస్తున్నాం కాబట్టి ఇంట్ అంటున్నాం. delete _ front _ s ఆఫ్ ఒకటి యారే int స్పేస్ a స్క్వేర్ బ్రాకెట్ int స్పేస్ n అంటున్నాం. ఓపెన్ క్లోజ్. సో డిలీట్ ఫ్రంట్ అంటే మనం ఏం చేయాలి? ఏం చెప్పాను లాజిక్ మీకు? ఒక లూప్ తీసుకొని ఫర్ i = 0 నుంచి స్టార్ట్ అయ్యి i <= ఎంతవరకు వెళ్ళాలి మనం?
ఈజ్ ఈక్వల్ టు అవసరం లేదు, n-1 వరకు వెళ్ళి i ప్లస్ ప్లస్ అంటే లాస్ట్ బట్ 1 వరకు వెళ్తాం. దీంట్లో a ఆఫ్ i ఈజ్ ఈక్వల్ టు a ఆఫ్ i ప్లస్ 1. సో అప్పుడు ఏమవుతుంది మనకి, a ఆఫ్ 1లోది a ఆఫ్ 1లోది a ఆఫ్ 2లోకి, i 0 కాబట్టి a ఆఫ్ 1లోది a ఆఫ్ 0లోకి, a ఆఫ్ 2లోది a ఆఫ్ 1లోకి ఇలా కాపీ అవుతూ వస్తుంది. సో మొత్తం కాపీ అయిన తర్వాత ఏం చేయాలి, n ఒక డిక్రిమెంట్ చేస్తే చాలు. సో రిటర్న్ స్పేస్ n-1. సో నెక్స్ట్ ప్రోటోటైపు రాయాలి కాబట్టి దీన్ని కాపీ చేయండి, మెయిన్ పైకి వెళ్ళి పేస్ట్ చేయండి, సెమీకోలన్. ఇప్పుడు రన్ చేద్దాం. బిల్డ్ చేసాం, ఏ ఎర్రర్స్ రాలేదు. రన్ చేయండి. సో ఎంటర్ ది నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అడిగింది, సపోజ్ 4 ఎలిమెంట్స్ అన్నీ. ఇప్పుడు మనమంతా కూడా సార్టెడ్ యారే కాబట్టి మనం అంతా కూడా సార్టెడ్ డేటానే ఇవ్వండి. సో ఇప్పుడు నేను ఇచ్చిన డేటా మొత్తం కూడా సార్టెడ్ డేటా. సో దీంట్లో డిలీట్ ఫ్రంట్ అన్నా అంటే 11, ఆప్షన్ నెంబర్ 11 ఇస్తున్నాను. అప్పుడు ఫ్రంట్ది డిలీట్ అయితే నాకు యారేలో ఎలిమెంట్స్ ఏం రావాలి, 20, 24, 45 రావాలి. సో అదేనా వచ్చింది. మళ్ళీ 11 ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి, అప్పుడు 24, 45 అంటే ఫస్ట్ ఇది డిలీట్ అయిపోయింది, రిమైనింగ్ 2 వచ్చాయి. సో ఈ విధంగా డిలీట్ చేసుకుంటూ వెళ్తాం. కానీ ఇక్కడ కొన్ని కేసెస్ రాస్తాం, స్పెషల్ కేసెస్. అంటే నువ్వు డిలీట్ చేసుకుంటూ వెళ్తే యారే అనేది, యారేలో ఏ ఎలిమెంట్స్ లేకపోతే నువ్వు డిలీట్ చేయగలవా, చేయలేవు. అంటే అలాంటి కండిషన్స్ రాయాలి. అది మీకు నెక్స్ట్ లెవెల్లో చెప్తాను. ఫస్ట్ మనం జనరల్ బేసిక్ లెవెల్లో ఒక ఎలిమెంట్ డిలీట్ చేయడానికి లాజిక్ చెప్పాను. డిలీట్ చేసేటప్పుడు కొన్ని మనకు కండిషన్స్ వస్తే అవి ఎలా అనేది తర్వాత చూద్దాం. తర్వాత బయటికి రావాలి అంటే 26 పెట్టుకున్నాం. డిలీట్ ఎండ్ ఇన్ సార్టెడ్ యారే. సో ఒక యారే ఉంది, ఈ యారేలో ఉండే ఎలిమెంట్స్ అన్నీ కూడా సార్టెడ్ ఆర్డర్ ఉన్నాయి. 0, 1, 2, 3, 4, 5, 7, 8, 9. సైజ్ వచ్చేసి a ఆఫ్ 10 అంటే 0 to 9 అంటే 10 ఎలిమెంట్స్. దీంట్లో ఆల్రెడీ డేటా ఉంది, 10, 20, 30, 40, 50, 60. ఇవన్నీ గార్బేజ్ వాల్యూస్ ఉన్నాయి, ఏయో గార్బేజ్ వాల్యూస్, ఏదో సమ్ నెంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే ఎన్ని, నువ్వు 0 to 5 అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 6. నువ్వు దీంట్లో ఎండింగ్లో ఉండే ఎలిమెంట్ని డిలీట్ చేయాలి అంటే నువ్వేం డిలీట్ చేయక్కర్లా, జస్ట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఒకటి తగ్గిస్తే చాలు అంతే. అన్సార్టెడ్ కూడా అదేగా, డిలీట్ ఎండ్ అన్సార్టెడ్ అయినా డిలీట్ ఎండ్ సార్టెడ్ అయినా ఒకటే. అంటే సింపుల్గా n ఒక డిక్రిమెంట్ చేస్తాం, అంటే n ఈజ్ ఈక్వల్ టు n-1. ఇంక నువ్వేం చేయవు. అప్పుడు రిజల్ట్ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మాత్రమే ప్రింట్ చేస్తాం. ఇది గార్బేజ్ కింద తీసుకోవాలి నువ్వు. నెక్స్ట్ కేసు వచ్చేసి ప్రింట్ఎఫ్లో యాడ్ చేస్తున్నాను. 12th one డిలీట్ ఎండ్ సార్టెడ్ యారే. డిలీట్ ఎండ్ అంటే జస్ట్ n డిక్రిమెంట్ చేయటమేగా మనం. k space 12. సో n ఈజ్ ఈక్వల్ టు డిలీట్ అండర్స్కోర్ ఎండ్ అండర్స్కోర్ సార్టెడ్ యారే. ఇక్కడ ఒక పాయింట్ ఆలోచించండి, డిలీట్ ఎండ్ సార్టెడ్ యారే అయినా డిలీట్ ఎండ్ అన్సార్టెడ్ యారే అయినా రెండు సేమ్ కాబట్టి నేను ఇక్కడ కేస్ ఏమో ప్రింట్ఎఫ్లో ఏమో ఇలా రాశాను, డిలీట్ ఎండ్ సార్టెడ్ అన్నాను. ఇక్కడికి వచ్చేసరికి ఫంక్షన్ డెఫినేషన్లో నేను మళ్ళీ అది సపరేట్గా కోడ్ రాయకుండా రెండు సేమ్ కాబట్టి జస్ట్ అదే పేరు వాడుతున్నాను, a, n అంటాను. అంటే అదే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయ్యింది. అన్సార్టెడ్కి ఆల్రెడీ కోడ్ రాసాం, అది ఎగ్జిక్యూట్ అయ్యింది. తర్వాత ప్రింట్ అండర్స్కోర్ యారే రాయండి, ప్రింట్ అండర్స్కోర్ యారే ఆఫ్ a, n బ్రేక్. ఇంకా మళ్ళీ దీనికి కోడ్ రాయాల్సిన అవసరం, ఎందుకంటే ఆల్రెడీ దీనికి కోడ్ రాశారు అన్సార్టెడ్. సో అన్సార్టెడ్లో అయినా సార్టెడ్లో అయినా డిలీట్ ఎండ్ అంటే సేమ్ లాజిక్ కాబట్టి అదే లాజిక్ వాడుతున్నాను. నేను మళ్ళీ దీన్ని సపరేట్గా పేరు పెట్టి మళ్ళీ ఆ లాజిక్ అంతా రాయట్లేదు. ఇది ఆల్రెడీ దీని యొక్క ఫంక్షన్ డెఫినేషన్ ఉంది, ప్రోటోటైపు ఉంది.
సో బిల్డ్ చేస్తున్నాను, ఎర్రర్స్ ఏం రాలేదు, రన్ చేస్తున్నాను. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 4, 10, 20 అని సాటర్డే ఇవ్వాలి. 45 డిలీట్ ఎండ్. ఇప్పుడు డిలీట్ ఎండ్ కాబట్టి లాస్ట్ ఎలిమెంట్ డిలీట్ అవ్వాలంటే 12th ఆప్షన్ ఇస్తున్నాను, చాయిస్ నెంబర్ 12. అప్పుడు 45 డిలీట్ అయితే 10, 20, 34 రావాలి. సో వచ్చిందా 10, 20, 34. మళ్ళీ చాయిస్ 12 అంటాను. మళ్ళీ చాయిస్ 12 అనగానే అప్పుడు 34 డిలీట్ అవ్వాలి. సో ఈ విధంగా డిలీట్ చేసుకుంటూ వచ్చాను. నెక్స్ట్ చాయిస్ 12 అంటాను, 20 డిలీట్ అయింది. మళ్ళీ 12 అంటాను, 10 డిలీట్ అయింది. మళ్ళీ చాయిస్ 12 అంటాను. యారే ఎలిమెంట్స్ అని చెప్పేసి ఎంటీగా చూపిస్తుంది. కానీ అలా కాకుండా యారే అనేది ఎంటీగా ఉంది, అనేబుల్ టు డిలీట్ అన్ ఐటమ్ అని ఒక స్టేట్మెంట్ రావాలి. అలాంటి కండిషన్స్ అనేవి మనం తర్వాత రాద్దాం ఎలా అనేది. ఇంకా బయటకు వచ్చేస్తున్నాను, కంప్లీట్ అయిపోయింది. డిలీట్ ఎనీ పొజిషన్ ఇన్ సార్టెడ్ యారే. సో ఒక యారే ఇచ్చాం, జీరో 1 2 3 4 5 6 7 8 9. దీని లోపల 10 20 30 40 50 60 ఏదో గార్బేజ్ వాల్యూస్ ఉన్నాయి. సైజ్ వచ్చేసి 10, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ వచ్చేసి 6, n వాల్యూ 6. సో డిలీట్ ఎనీ పొజిషన్ ఇన్ సార్టెడ్ యారే అంటే నేను ఒక పొజిషన్ ఇస్తాను. ఫర్ సపోజ్ పొజిషన్ వచ్చేసి 3 అంటున్నాను. పొజిషన్ 3 అంటే ఏంటి? ఇది పొజిషన్ 1 అంటే ఇండెక్స్ 0 ఉన్నది పొజిషన్ 1, ఇండెక్స్ 1 ఉన్నది పొజిషన్ 2, ఇండెక్స్ 2 ఉన్నది పొజిషన్ 3. సో నేను పొజిషన్ 3 అని ఇస్తే ఈ ఎలిమెంట్ డిలీట్ అవ్వాలి. డిలీట్ చేసిన తర్వాత కూడా నీ యారే సార్టెడ్ ఆర్డర్ ఉండాలి. ఇంతకుముందు మనం డిలీట్ ఫ్రంట్ అంటే ఏం చేసాం? ఇక్కడ ఉండే ఈ ఫస్ట్ ఇండెక్స్లో ఉండేది ఇక్కడ కాపీ చేసాం, దీన్ని ఇక్కడ కాపీ చేసాం, దీన్ని ఇక్కడ కాపీ చేసాం, ఇలా కాపీ చేసుకుంటా వచ్చాం, n డిక్రిమెంట్ చేసాం ఫైనల్గా. సేమ్ అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా. కానీ నువ్వు ఎక్కడి నుంచి నువ్వు స్వాపింగ్ చేయాలి అంటే ఏ పొజిషన్ ఇచ్చాను నేను? 3 అంటే ఏ ఇండెక్స్? సెకండ్ ఇండెక్స్. అంటే ఈ ఇండెక్స్ నుంచి లాస్ట్ వరకు వెళ్తాం. అంటే సెకండ్ ఇండెక్స్ కాబట్టి 3లో ఉన్నదాన్ని 4లో, 3లో ఉన్నదాన్ని 2లోకి, 4లో ఉన్నదాన్ని 3లోకి, 5లో ఉన్నదాన్ని 4లోకి చేస్తాం. అప్పుడు రిజల్ట్ ఏమైంది చూడండి. 10 0 1లో ఉన్నది అంతే ఉంటుంది. థర్డ్ పొజిషన్ అన్నాను. థర్డ్ పొజిషన్ అంటే ఏ ఇండెక్స్? సెకండ్ ఇండెక్స్. సెకండ్ ఇండెక్స్లోకి ఏం చేయాలి? థర్డ్ ఇండెక్స్లో ఉండే ఎలిమెంట్ చూడండి, 2 3 4 5 6 7 8 9. సో దీంట్లో థర్డ్ ఇండెక్స్ ఉన్న ఎలిమెంట్ వచ్చేసి సెకండ్ ఇండెక్స్లో ప్లేస్ అవ్వాలి. అంటే ఇది థర్డ్ పొజిషన్ ఇచ్చాను కాబట్టి ఫోర్త్ పొజిషన్లో ఉన్న దాన్ని తీసుకెళ్ళి థర్డ్ పొజిషన్లో కాపీ చేయాలి. అంటే ఈ 40 ఇక్కడికి వస్తుంది, నెక్స్ట్ ఈ 50 ఇక్కడికి వస్తుంది, ఈ 60 ఇక్కడికి వస్తుంది, అంతేనా? తర్వాత ఆ 60 యాజ్ ఇట్ ఈజ్గా అలానే ఉంటుంది. ఇవన్నీ గార్బేజ్ వాల్యూస్. నువ్వు అనుకున్న థర్డ్ పొజిషన్లో ఉండే ఎలిమెంట్ 30 డిలీట్ అయిందా లేదా? దీంట్లో డిలీట్ అయిపోయింది. ప్లస్ ఎప్పుడైతే ఒక ఎలిమెంట్ డిలీట్ చేసావో అప్పుడు n ఒక డిక్రిమెంట్ చేయాలి. అంటే నీ ఎలిమెంట్స్ 0 to 4. యాక్చువల్గా నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 6, ఇప్పుడు నీ ఎలిమెంట్స్ ఎన్ని అవుతాయి? 5 అవుతాయి. అంటే ఒక డిక్రిమెంట్ చేస్తాం. సో థర్డ్ పొజిషన్లో ఉండే ఎలిమెంట్ డిలీట్ చేసిన తర్వాత నీ డేటా మొత్తం సార్టెడ్ ఆర్డర్ వచ్చిందా లేదా? వచ్చింది. అంటే దీన్ని బట్టి మనం సేమ్ ఇందాకటి లాజిక్కే రాస్తాం. ఫర్ i ఈజ్ ఈక్వల్ టు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? డిలీట్ ఫ్రంట్ అంటే ఏమో 0 నుంచి మొదలు పెడతాం. ఇక్కడ మనం డిలీట్ ఎనీ పొజిషన్ అన్నాం కాబట్టి పొజిషన్ ఎంత? 3 అంటే ఇండెక్స్ ఎంత? 2 రావాలి. అంటే పొజిషన్ -1 పొజిషన్ -1 అంటే పొజిషన్ 3 అని ఇస్తే 3 - 1 అంటే i2 నుంచి మొదలు పెడుతున్నాం. i లెస్ దాన్ ఎంతవరకు వెళ్ళాలి? లాస్ట్ బట్ 1 వరకే వెళ్ళాలి. ఎందుకు లాస్ట్ బట్ 1 అంటే a ఆఫ్ i + 1 అని రాస్తాను ఇక్కడ. అంటే i వాల్యూ 4 అయితే ఇక్కడ i + 1 అంటే 5 అయింది. 5లో 4లో కాపీ అయింది. సో i లెస్ దాన్ n - 1 i ++ ఓపెన్ కర్లీ బ్రేస్ a ఆఫ్ i ఈజ్ ఈక్వల్ టు a ఆఫ్ i + 1 క్లోజ్. ఇప్పుడు దీని ప్రకారం చెక్ చేయండి.
I ఈజ్ ఈక్వల్ టు పొజిషన్ -1, నేను పొజిషన్ 3 ఇచ్చా, అప్పుడు I ఎంత అయింది 2 అవుతుంది. I లెస్ దాన్ n-1, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని 6, 6 - 1 అంటే 5, అంటే I లెస్ దాన్ 5. ఇది కండిషను. ఇదేమో స్టార్టింగ్ ఇనిషియలైజేషను, ఇంక్రిమెంట్ ఏమో ఒక్కొక్కటి ఇంక్రిమెంట్ అయింది. సో 2 లెస్ దాన్ 5 ట్రూ అయింది కాబట్టి A3 అయింది. ఇది A3లోది ఎక్కడ కాపీ చేస్తున్నావు, A2లో కాపీ చేస్తున్నావు, ఎందుకంటే I వాల్యూ 2 కాబట్టి. సో ఇక్కడ I వాల్యూ 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఇది 3 అయింది, ఇది 2 అయింది, అంటే దీంట్లో ఉండే ఎలిమెంట్ దీంట్లో కాపీ అయింది అని. అంటే A2 ఈజ్ ఈక్వల్ టు ఏమైంది A3 అవుతుంది. A3లో ఎంత ఉంది 40 ఉంది. ఆ 40ని తీసుకొచ్చి ఎక్కడ కాపీ చేస్తున్నాం, A2లో కాపీ చేస్తున్నాం, అప్పుడు ఇక్కడ సెకండ్ ఇండెక్స్లోకి 40 వస్తుంది. తర్వాత మళ్ళీ I వాల్యూ ఇంక్రిమెంట్ అయింది, I3 అయింది, 3 లెస్ దాన్ 5 ట్రూ కాబట్టి, అప్పుడు A4లో ఉండేదాన్ని తీసుకొచ్చి A3లో కాపీ చేస్తాం, 4లో ఉండేదాన్ని తీసుకొచ్చి 3లో కాపీ చేస్తాం. తర్వాత I5 అవుతుంది, I4 అవుతుంది, 4 లెస్ దాన్ 5 ట్రూ కాబట్టి, అప్పుడు 4 కాబట్టి A5 అయింది. ఇది అప్పుడు A5ని A4లో కాపీ చేస్తాం, A5లో ఉండేదాన్ని 4లో కాపీ చేస్తాం. తర్వాత I5 అయింది, 5 లెస్ దాన్ 5 ఫాల్స్ కాబట్టి ఫైనల్ రిజల్ట్ ఇలా వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత నీ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఒకటి డిలీట్ చేసావు కాబట్టి ఏం చేయాలి, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 6 ఉంటే ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని అవ్వాలి 5 అవ్వాలి, అంటే n ఒక డిక్రిమెంట్ చేయాలి, n ఈజ్ ఈక్వల్ టు n-1. సో ఇది లాజిక్. డిలీట్ ఫ్రంట్కి డిలీట్ ఎనీ పొజిషన్కి ఒకే ఒక డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడేమో 0 రాస్తాం, ఇక్కడికి వచ్చేసరికి ఎనీ పొజిషన్కి వచ్చేసరికి పొజిషన్ -1 రాస్తాం. నెక్స్ట్ ఇదేంటిది ఎనీ పొజిషన్, K స్పేస్ 13. సో ఏదైనా డిలీట్ అనగానే మనకి n ఒక డిక్రిమెంట్ అవ్వాలి కాబట్టి, సో డిలీట్ అండర్స్కోర్ ఎనీ అండర్స్కోర్ పొజిషన్ అండర్స్కోర్ సార్ట్ ఆఫ్ A, n, పొజిషన్ ఏంటో కూడా చెప్పాలి. ఆ పొజిషన్ చెప్తేనే కదా నువ్వు డిలీట్ చేస్తావు. అంటే ఆబ్వియస్గా ఏం చేయాలి, మనం ఇక్కడ ఈ ఫంక్షన్ కాల్ చేసే ముందు మనం పొజిషన్ ఎంటర్ చేయాలి. అంటే printf /n ఎంటర్ ది పొజిషన్, తర్వాత scanf %d, యాంపర్సెంట్ పొజిషన్. ఆల్రెడీ వేరియబుల్ మన దగ్గర ఉంది, అదే వాడుకుంటున్నాను, ఇంకో కొత్త వేరియబుల్ కాకుండా. సో ఎప్పుడే మనం పొజిషన్ అనేది ఎంత ఇవ్వాలి, ఎంత పడితే అంత ఇస్తే డిలీట్ అవ్వదు. నీ యారేలో ఎలిమెంట్స్ అనేవి ఒక 4 ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకోండి, అంటే 0 to 4 ఉన్నాయి అనుకోండి ఎలిమెంట్స్, అంటే 5 ఎలిమెంట్స్ ఉన్నట్టు, అంటే 0 to 4 రేంజ్లోనే ఇవ్వాలి నీ పొజిషన్ అనేది. అంటే ఈఫ్ POS greater than 0 ఆర్లికలెంట్ పొజిషన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n-1. ఈ కండిషన్ కానీ ట్రూ అయితే అప్పుడు మాత్రమే నువ్వు డిలీట్ చేయగలగాలి. నువ్వు డిలీట్ చేశారనుకోండి, తర్వాత n ఒక డిక్రిమెంట్ అయ్యింది, తర్వాత ప్రింట్ చేస్తాం, ప్రింట్ అండర్స్కోర్ యారే ఆఫ్ A, n. ఒకవేళ ఇఫ్ స్టేట్మెంట్ ఫాల్స్ అనుకోండి, అంటే ఎల్స్లోకి వెళ్తుంది, ఎల్స్లో ఏం రాస్తాం మనం, printf /n ప్లీజ్ ఎంటర్ వ్యాలిడ్ పొజిషన్. ఆ పొజిషన్ కూడా మనం చెప్తే బెటర్గా ఉంటుంది, బిట్వీన్ 0 and n, 0 and %d. %d అంటే ఎంత రావాలి, nలో ఎంత ఉందో అంత రావాలి. ఇది ఇప్పుడు మనం దేనికి కోడ్ రాయాలి, డిలీట్ ఎనీ పొజిషన్కి కోడ్ రాయాలి. సో రిటర్న్ చేస్తున్నాం కాబట్టి ఇంట్ స్పేస్ డిలీట్ అండర్స్కోర్ ఎనీ పొజిషన్ అండర్స్కోర్ సార్ట్ ఆఫ్ ఇంట్ స్పేస్ ఒకటి ఏ పాయింటర్, ఒకటి n అనే వేరియబుల్, మీ ఇష్టం, ఇక్కడ ఏ పేర్లు అయినా పెట్టుకోవచ్చు, ఇవన్నీ ఫార్మల్ పారామీటర్స్, పొజిషన్. ఇప్పుడు మనం ఆ పొజిషన్ అనేది నేను 2 అని ఇస్తే, అంటే 2 ఇంతకుముందు మనం డిలీట్ ఫ్రంట్ అంటే 0 నుంచి స్టార్ట్ అయ్యాం, పొజిషన్ అంటే ఏమవుతుంది, సెకండ్ పొజిషన్ అంటే ఫస్ట్ ఇండెక్స్ రావాలి, ఇండెక్స్ ప్రకారం. అప్పుడు ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను ఇంట్ I అని. సో ఫర్ I ఈజ్ ఈక్వల్ టు పొజిషన్ -1, I లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దాన్ n-1, I ప్లస్ ప్లస్. సేమ్ లాజిక్, డిలీట్ ఫ్రంట్ ఏముంది అదే, ఇక్కడ 0 రాస్తున్నాము,
ఇంతకుముందు దాంట్లో 0 రాసాం, ఇక్కడేం పొజిషన్ -1 రాస్తాం. a of I ఈజ్ ఈక్వల్ టు a of I ప్లస్ 1. సో కాపీ చేసాం. ఫైనల్గా మనం మన nని ఏం చేయాలి, ఒకటి డిక్రిమెంట్ చేయాలి. సో రిటర్న్ స్పేస్ n-1. ఫంక్షన్ ప్రోటోటైప్ రాయాలి కాబట్టి ఇది కాపీ చేసి Ctrl+C ఇక్కడికి వచ్చి పేస్ట్ చేయండి, Ctrl+V. సో మనం printfలో కూడా యాడ్ చేసామో, మనం యాడ్ చేయలేదు. సో /n నెక్స్ట్ కేసు వచ్చేసి 13 డిలీట్ ఎనీ పొజిషన్ సార్టెడ్ యారేకి. ఓకే, సేవ్ చేస్తున్నాను, బిల్డ్ చేస్తున్నాను. సో బిల్డ్ చేస్తే ఏ ఎర్రర్స్ రాలేదు, రన్ చేస్తున్నాను. సో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 5 ఇస్తున్నాను, 10 20 30 40 50. సార్టెడ్ డేటానే ఇవ్వాలి. డిలీట్ ఎనీ పొజిషన్ అన్నాను, అంటే 13 అని ఇచ్చాను. ఎంటర్ యువర్ చాయిస్ 13. సో పొజిషన్ అడుగుతుంది. పొజిషన్ ఎంత ఇవ్వాలి? సపోజ్ నేను పొజిషన్ 2 అన్నాను అనుకోండి. పొజిషన్ 2లో ఏముంది, 20. అంటే ఆ 20 డిలీట్ అవ్వాలి. అప్పుడు ఫైనల్ ఆన్సర్ ఏం రావాలి, 10 30 40 50 రావాలి. సో వచ్చిందా 10 30 40 50? వచ్చిన తర్వాత ఏమైంది ఒకసారి అబ్జర్వ్ చేయండి. ప్రెస్ ఎనీ కీ టు కంటిన్యూ. అంటే మళ్ళీ మెనూ రావట్లా. ఎందుకు మళ్ళీ మెనూ రావట్లేదు? రీజన్ ఏంటి? మనకి మళ్ళీ ఏదో ఒక చాయిస్ అడగాలి కదా. అంటిల్ అండ్ అన్లెస్ నువ్వు కేస్ నెంబర్ 26 టైప్ చేస్తే తప్ప మళ్ళీ కీప్ ఆన్ రిపీట్ అవుతూనే ఉండాలి. కానీ నీకు ఈ కేసు ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మళ్ళీ రిపీట్ అవ్వట్లేదు, బయటకు వచ్చేస్తుంది. రీజన్ ఏంటంటే ప్రతి కేసు రాసిన తర్వాత బ్రేక్ వాడుతున్నాను. అబ్జర్వ్ చేయండి. కేసు 13 తర్వాత నేను ఈ బ్రేక్ వాడలేదు. ఎప్పుడైతే నువ్వు స్విచ్ కేసులో కేసెస్ తర్వాత బ్రేక్ వాడకపోతే కేసు 13 తర్వాత ఆటోమేటిక్గా నెక్స్ట్ కేసు ఎగ్జిక్యూట్ అయ్యింది. అంటే ఎగ్జిట్ కూడా ఎగ్జిక్యూట్ అయ్యింది. అంటే కేసు 13 అని ఇవ్వగానే 13 26 రెండు ఎగ్జిక్యూట్ అవుతాయి. 26 అంటే ఏంటి, ఎగ్జిట్ అంటే బయటకు వచ్చేస్తుంది. అందుకని దీనికి మనం బ్రేక్ అని రాస్తే అప్పుడు మళ్ళీ మెనూ రిపీట్ అయ్యింది. సేవ్. నెక్స్ట్ లీనియర్ సెర్చ్. లీనియర్ సెర్చ్ అంటే నీ దగ్గర ఒక యారేలో ఎలిమెంట్స్ ఉంటాయి. ఇక్కడ ఉండే ఎలిమెంట్స్ అన్నీ కూడా సార్టెడ్ ఆర్డర్ అయినా ఉండొచ్చు, అన్సార్టెడ్ అయినా ఉండొచ్చు. 0 1 2 3 4 5 6 7 8 9 సేమ్ అదే కాన్సెప్ట్స్ తీసుకున్నాను. a of 10 యారే సైజ్ 10, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈజ్ ఈక్వల్ టు 6. సపోజ్ 10 5 6 20 30 40 ఇలా ఉన్నాయి. మిగతా అన్నీ ఏవో గార్బేజ్ వాల్యూస్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఒక కీ ఎలిమెంట్ కూడా ఒకటి ఇస్తాను. కీ అంటే నేను సెర్చ్ చేసే ఎలిమెంట్ లేదా సెర్చ్ ఎలిమెంట్ అన్నాను. ఇంకా సింపుల్గా సెర్చ్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు ఫర్ సపోజ్ 20 అనే నెంబర్ ఇచ్చాను. అంటే ఈ యారేలో 20 అనే నెంబర్ ఉందో లేదో నువ్వు ఫైండ్ అవుట్ చేయాలి. సెర్చ్ ఎలిమెంట్ ఎంత, 20. అంటే నువ్వు ఈ లీనియర్ సెర్చ్ అంటే ఏం చేస్తామంటే 0th ఇండెక్స్ నుంచి లాస్ట్ ఇండెక్స్ వరకు వెళ్తూనే ఉంటాం. ఫస్ట్ 0th ఇండెక్స్లో ఉండే ఎలిమెంటు నీ సెర్చ్ ఎలిమెంటు. 0th ఇండెక్స్లో ఎలిమెంట్ ఎంత ఉంది, 10. నువ్వు సెర్చ్ చేసే ఎలిమెంట్ ఎంత, 20. ఈ 10 20 మ్యాచ్ అయిందా? మ్యాచ్ అవ్వలేదు కాబట్టి నెక్స్ట్ ఇండెక్స్ దగ్గరికి వెళ్ళాలి. నెక్స్ట్ ఇండెక్స్ ఏంటి, 1. ఆ ఇండెక్స్ లోపల ఎంత ఉంది ఎలిమెంట్, 5. ఈ 5 ఈ 20 రెండు ఈక్వల్ అయినాయా? మ్యాచ్ అవ్వలేదు. ఈక్వల్ అవ్వలేదు కాబట్టి మళ్ళీ నెక్స్ట్ ఇండెక్స్ దగ్గరికి వెళ్తాం, 2. మళ్ళీ దీని లోపల ఉండే ఎలిమెంట్ 2 6 20 6 20 ఈ రెండు ఈక్వల్ అయినాయా? ఈ రెండు ఈక్వల్ అయినాయి కాబట్టి ఏం చేస్తాం, ఈ రెండు ఎప్పుడైతే ఈక్వల్ అవ్వలేదు 6 20 ఈక్వల్ అవ్వలేదు కాబట్టి మళ్ళీ ఏం చేయాలి, నెక్స్ట్ ఇండెక్స్ దగ్గరికి వెళ్తాం. మళ్ళీ 20 20 మ్యాచ్ అయిందా? ఎప్పుడైతే నువ్వు మ్యాచ్ అయింది ఇంక స్టాప్ చేయొచ్చు. ఒకవేళ మ్యాచ్ అవ్వలేదు అనుకో అప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ ఇండెక్స్ దగ్గరికి వెళ్తావు. దాని లోపల ఎలిమెంట్ ఏముందో చూస్తావు. 30 20 మ్యాచ్ అవుతుందా? మ్యాచ్ అవ్వట్లేదు. ఇప్పుడు నెక్స్ట్ దానికి వెళ్తావు. 40 20 మ్యాచ్ అవుతుందా? మ్యాచ్ అవ్వట్లేదు. అప్పుడు నెక్స్ట్ దానికి వెళ్తావు. అలా ఎంతవరకు వెళ్తావు నువ్వు? నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని అయితే ఇచ్చాడో 6 అంటే 0 నుంచి ఎంతవరకు వెళ్ళాలి నువ్వు? 5 వరకే వెళ్ళాలి. అంటే నువ్వు 0 నుంచి 5 వరకు లూప్ రిపీట్ చేయాలి. సో ఎలా రాస్తున్నాను ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫర్ I ఈజ్ ఈక్వల్ టు 0,
I less than or equal to 5. ఇక్కడ 5గా రాయకుండా మనం n అని రాస్తాం. n ఏంటిది? n minus 1. I less than n minus 1 అంటే మీనింగ్ ఏంటి చెప్పండి? n అంటే 6, 6 minus 1 అంటే 5. సో I less than 5, less than or equal to 5 అంటే 0 నుంచి 5th ఇండెక్స్ దగ్గరికి వెళ్తాం, అంటే లాస్ట్ ఇండెక్స్ వరకు వెళ్తాం. I ప్లస్ ప్లస్. ఇప్పుడు ఏం చేస్తాం చెప్పండి దీంట్లో? I అంటే ఇండెక్స్, ఆ ఇండెక్స్ లోపల ఉండే వాల్యూ. ఈ పేరేంటి? యారే నేమ్ ఏంటి? ఏనేగా. అంటే ఆ ఇండెక్స్ లోపల ఉండే వాల్యూ అంటే ఏ ఆఫ్ ఐఏనా? అంటే I అంటే 0 అంటే ఏ ఆఫ్ 0. ఏ ఆఫ్ 0లో ఎంత ఉంది ఎలిమెంట్? 10. ఆ 10 దేనికి ఈక్వల్ అవ్వాలి? సెర్చ్ ఎలిమెంట్. సెర్చ్ ఎలిమెంట్ అనేది సపోజ్ ఎస్సీ అనే వేరియబుల్లో ఉందనుకోండి. ఎస్సీ అనే వేరియబుల్లో నీకు 20 అనే ఎలిమెంట్ ఉంటే ఈ రెండింటిని కంపారిజన్ చేయాలి కాబట్టి ఇఫ్ రాస్తున్నాం. ఇఫ్ ఏ ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు సెర్చ్. ఒకవేళ ట్రూ అయింది అనుకోండి, ప్రింట్ఎఫ్ ఎలిమెంట్ ఫౌండ్. ఎలిమెంట్ ఎప్పుడైతే ఫౌండ్ అయిందో ఇంకా నువ్వు బ్రేక్ చేయొచ్చు. ఇంకా మళ్ళీ తర్వాత ఉందా లేదా అని చెక్ చేయాల్సిన అవసరం లేదు. సపోజ్ నీకు ఇక్కడ 20 మ్యాచ్ అయిపోయింది, ఇంకా తర్వాత ఇంకా నువ్వేం చెక్ చేయకూడదు కాబట్టి బ్రేక్ అంటున్నావు. బ్రేక్ అంటే ఈ లూప్ నుంచి బయటకు వచ్చేస్తాం మనం, కంప్లీట్ ప్రోగ్రామ్ నుంచి బయటికి కాదు. బ్రేక్ అంటే ఆ పర్టికులర్ లూప్ నుంచి బయటకు వచ్చేస్తాం. ఒకవేళ ఈ కండిషను దీంట్లో 2 స్టేట్మెంట్స్ రాశాను, అంటే ఈ స్టేట్మెంట్ ట్రూ అయితే ఇలా ఒక స్టేట్మెంట్ ప్రింట్ అవటం, తర్వాత బ్రేక్ అన్నాను, అందుకని 2 కర్లీ బ్రేసెస్ వాడాను. అంటే ఈ స్టేట్మెంట్కి బ్లాక్ వచ్చేసి ఈ రెండు స్టేట్మెంట్స్. ఇది ట్రూ అయితే ఇది ఎగ్జిక్యూట్ అయితే తర్వాత బ్రేక్ అయితే. ఒకవేళ ఇది ఫాల్స్ అయింది అనుకోండి, ఈ బ్లాక్ నుంచి బయటకు వస్తుంది, అంటే ఇక్కడికి వస్తుంది. అంటే ఇక్కడంటే ఏంటి? మళ్ళీ లూప్ దగ్గరికి వెళ్ళింది. లూప్ దగ్గర అంటే ఎక్కడికి వెళ్తుంది? ఇంక్రిమెంట్ దగ్గరికి వెళ్తుంది. అంటే ఫస్ట్ చూడండి, I0 0 లెస్ దాన్ n మైనస్ 1. n మైనస్ 1 అంటే n 6 కాబట్టి అప్పుడు 5 అవుతుంది. సో I ఈజ్ ఈక్వల్ టు 0, I లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. 0 లెస్ దాన్ 5 ట్రూ అయింది కాబట్టి ఏ ఆఫ్ 0లో ఎంత ఉంది? 10. 10 ఈజ్ ఈక్వల్ టు సెర్చ్ ఎలిమెంట్ ఎంత ఉంది? 20. 10 ఈక్వల్ టు 20 ఫాల్స్ కాబట్టి ఈ బాడీలోకి వెళ్ళదు. ఈ స్టేట్మెంట్ ఫాల్స్ కాబట్టి ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేస్తావు నువ్వు? ఐని ఇంక్రిమెంట్ చేస్తున్నావు. అప్పుడు I ఎంత? 1 అయింది. మళ్ళీ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. ట్రూ అయింది కాబట్టి మళ్ళీ బాడీలోకి వచ్చాను. అప్పుడు ఏ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు సెర్చ్. ఏ ఆఫ్ 1లో ఎంత ఉంది? 5 ఈజ్ ఈక్వల్ టు ఎస్సీ అనే వేరియబుల్లో ఎంత ఉంది? 20. యారేలో ఉండే ఏ ఆఫ్ ఐ అంటేమో యారే లోపల ఉండే ఎలిమెంట్, ఎస్సీ అంటేమో ఒక వేరియబుల్ లోపల ఉండే వాల్యూ, అంటే నువ్వు సెర్చ్ చేసే ఎలిమెంట్. ఈ రెండు సేమా? 5 20 కాదు కాబట్టి మళ్ళీ ఏం చేస్తావు? I ఇంక్రిమెంట్ అయింది. మళ్ళీ I వాల్యూ ఎంత అవుతుంది? 2 అవుతుంది. అప్పుడు 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. ట్రూ అయింది కాబట్టి ఏ ఆఫ్ 2లో ఎంత ఉంది? 6 ఈజ్ ఈక్వల్ టు 20. అది ఫాల్సే. మళ్ళీ I ఇంక్రిమెంట్ అయింది, I వాల్యూ 3. మళ్ళీ 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6, 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. ట్రూ అయింది కాబట్టి మళ్ళీ ఏ ఆఫ్ 3లో ఎంత ఉంది? 20 ఈజ్ ఈక్వల్ టు 20. ట్రూ అయింది కాబట్టి ఏం చేస్తున్నావు? ఎలిమెంట్ ఫౌండ్ అంటున్నావు. ఫౌండ్ అన్న తర్వాత ఏం రాసావు? బ్రేక్ అన్నావు, అంటే ఇంక బయటకు వచ్చేస్తున్నావు. ఓకే, ఇది లీనియర్ సెర్చ్ మెకానిజం. లీనియర్ సెర్చ్ అంటే ఏం లేదండి, 0th ఇండెక్స్ నుంచి ఆ లోపల ఉండే వాల్యూ తోటి మన సెర్చ్ ఎలిమెంట్ని కంపేర్ చేస్తాం. మ్యాచ్ అవ్వకపోతే నెక్స్ట్ ఇండెక్స్, దాని లోపల ఉండే ఎలిమెంట్, అలా మ్యాచ్ అవ్వకపోతే నెక్స్ట్, అలా కీప్ ఆన్ వెళ్తూనే ఉంటావు మ్యాచ్ అయ్యేంత వరకు. ఒకవేళ ఎక్కడా మ్యాచ్ అవ్వకపోతే వర్స్ట్ కేసులో ఎక్కడి వరకు వెళ్తావు? లాస్ట్ ఎలిమెంట్ వరకు వెళ్తావు. అంటే లాస్ట్ ఇండెక్స్ ఎంత అయితే ఉందో అంతవరకు వెళ్ళి నువ్వు సెర్చ్ చేస్తావు. ఫైనల్గా ఎక్కడా మ్యాచ్ అవ్వకపోతే ఎలిమెంట్ నాట్ ఫౌండ్. ఈ మిడిల్ ఎక్కడన్నా మ్యాచ్ అయిందనుకోండి, ఎలిమెంట్ ఫౌండ్ అని బ్రేక్ అంటాం. ఇది లీనియర్ సెర్చ్ మెకానిజం. ఈ లీనియర్ సెర్చ్లో నీ డేటా అనేది సార్టెడ్ ఉన్నా అన్సార్టెడ్ ఉన్నా వర్క్ అయ్యింది. లీనియర్ సెర్చ్. సో కేస్ స్పేస్ 14 లీనియర్ సెర్చ్. దీనికి నేను ఇండెక్స్ రిటర్న్ చేస్తాను, రిజల్ట్ అంటున్నాను. రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు అని పైన ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తాను, రిజల్ట్ అని డిక్లేర్ చేశాను. రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు లీనియర్ సెర్చ్. లీనియర్ సెర్చ్ అంటే ఇప్పుడు ముందు మనం ఒక ఎలిమెంట్ ఉందో లేదో ఇవ్వాలిగా. యారే ఉంది, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి,
కానీ ముందు నువ్వు ఒక ఎలిమెంట్ ఇస్తే ఆ ఎలిమెంట్ అనేది యారేలో ఉందో లేదో చెప్పాలంటే printf /n ఎంటర్ ది సెర్చ్ ఎలిమెంట్, తర్వాత scanf %d కామా $ser అంటున్నాను, ఒక వేరియబుల్ తీసుకున్నాను, అది కూడా పైన డిక్లేర్ చేశాను. సెర్చ్ అనేది ఒక వేరియబుల్ ఇచ్చాను, ఆ వేరియబుల్ ఏదో ఒక వాల్యూ ఇచ్చాను. తర్వాత ఏం చేస్తాను, ఒక ఫంక్షన్ని కాల్ చేస్తాను. అంటే లీనియర్ సెర్చ్కి సంబంధించిన కోడ్ అంతా ఇక్కడ రాయకుండా లీనియర్ _search అందాం. లీనియర్ సెర్చ్ ఆఫ్ ఏమేం పాస్ చేయాలి, ఏ అరే చెప్పాలి, దాంట్లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏంటో చెప్పాలి, నువ్వు సెర్చ్ చేసే ఎలిమెంట్ కూడా పాస్ చేయాలి. ఈ 3 తెలిస్తే దాన్ని బట్టి అక్కడ లాజిక్ రాస్తాం. ఇది ఫంక్షన్ కాల్. ఇప్పుడు నేను రిజల్ట్ అనేది నేను అక్కడ ఏం చేస్తానంటే రిజల్ట్ అనేది ఏదైనా ఇండెక్స్ కానీ వస్తే ఎనీ పాజిటివ్ నెంబర్ కానీ వస్తే ఎలిమెంట్ అనేది ఉన్నట్టు. అలా కాకుండా రిజల్ట్ అనేది ఈజ్ ఈక్వల్ టు -1 కానీ వస్తే printf /n ఎలిమెంట్ నాట్ ఫౌండ్ అని రాస్తున్నాను. ఇది ఎందుకు అనేది మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఎలిమెంట్ నాట్ ఫౌండ్ ఎల్స్ printf /n ఎలిమెంట్ ఫౌండ్. ఓకే, ఇప్పుడు మనం దేనికి కోడ్ రాయాలి, దీనికి కోడ్ రాయాలి. ఇది కోడ్ రాసిన తర్వాత నీకు ఒక వాల్యూ రిటర్న్ చేస్తుంది. ఆ వాల్యూ అనేది ఏంటిది, రిజల్ట్. ఆ రిజల్ట్లో కానీ -1 కానీ వాల్యూ కానీ వస్తే ఎలిమెంటు లేదు అంటే ఆ యారేలో నేను సెట్ చేసే ఎలిమెంటు లేదు అని చెప్తాం. ఒకవేళ వాల్యూ రాకపోతే అంటే -1 కాకుండా ఇంక ఏ వాల్యూ వచ్చినా ఎలిమెంట్ ఉంది అని. సో దానికి ఎలా రాస్తున్నాను ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనం ఒక నెంబర్ని రిటర్న్ చేయాలి కాబట్టి ఇంట్ అంటున్నాను, స్పేస్ ఫంక్షన్ నేమ్ వచ్చేసి లీనియర్ _search ఆఫ్ ఒకటి యారే అంటే పాయింటర్ని అడ్రస్ని హోల్డ్ చేసుకునేది పాయింటర్ ఒకటి, ఇంకోటి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, ఇంకోటి సెర్చ్ ఎలిమెంట్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఎక్కడి నుంచి సెర్చ్ చేయాలి, 0th ఇండెక్స్ నుంచైనా సెర్చ్ చేయాల్సింది. 0th ఇండెక్స్ నుంచి లాస్ట్ ఇండెక్స్ వరకు ట్రావర్స్ అవుతూ వెళ్ళాలి. అంటే ఒక వేరియబుల్ తీసుకొని ఫర్ I is equal to 0, I less than or equal to n-1, I ++. ఈ లూప్ లోపల ఏం రాయాలి, ఈఫ్ ఆ యారేలో ఉండే 0th ఇండెక్స్లో కానీ ఆ ఎలిమెంట్ కానీ ఉంటే దేనికి ఈక్వల్ అవ్వాలి, సెట్ చేసే ఎలిమెంట్. అంటే ఈ SCRలో ఏదో ఒక వాల్యూ ఇస్తాను. యారేలో ఎలిమెంట్స్ ఉన్నాయి, ఈ SCRలో ఉండే ఎలిమెంటు A0లో ఉండే ఎలిమెంటు కానీ మ్యాచ్ అయితే ఏం చేస్తున్నానంటే రిటర్న్ స్పేస్ అని చెప్పేసి I అంటున్నాను. I అంటే ఏమైంది, 0. అంటే A0లో కానీ నేను సెట్ చేసే ఎలిమెంట్ కానీ ఉంటే ఐని రిటర్న్ చేసేస్తాను అంతే. అంటే I అంటే 0 వస్తుంది. అంటే నెగిటివ్ వాల్యూ ఏం రావట్లేదుగా. ఒకవేళ మ్యాచ్ అవ్వలేదు అనుకో I ఇంక్రిమెంట్ అయింది, అప్పుడు I అంత 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఒకవేళ n అనేది 6 ఇచ్చాను అనుకోండి, 6 - 1 అంటే 5 అవుతుంది. 1 లెస్ దాన్ 5 అయితే అది ట్రూ అయితే అప్పుడు A1లోది నువ్వు సెట్ చేసే ఎలిమెంట్ ఈ రెండు మ్యాచ్ అయ్యాయి అనుకోండి, అప్పుడు 1 రిటర్న్ చేస్తాను. మ్యాచ్ అవ్వకపోతే రిటర్న్ చేయను, మ్యాచ్ అయితేనే ఇది ఎగ్జిక్యూట్ అయ్యింది. ఇలా లూప్ రిపీట్ అవుతూ ఉంటుంది. ఒకవేళ ఎప్పుడన్నా మ్యాచ్ అయితే I వాల్యూ అనేది 0 కానీ 1 కానీ 2 కానీ అంటే ఆ యారేలో ఉండే ఇండెక్స్లో ఏదో ఒక ఇండెక్స్ వాల్యూ వచ్చింది. ఒకవేళ ఈ కండిషన్ అనేది ట్రూ అవ్వకపోతే అసలు ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిద్దా, అవ్వదు. అంటే బయటకు వచ్చేస్తాం. బయట ఏం రాస్తున్నానంటే రిటర్న్ స్పేస్ -1 అంటాం. ఈ రిటర్న్ స్పేస్ -1 ఎప్పుడు వస్తుంది, ఈ కండిషన్ అనేది అంటే A0 తోటి సెర్చ్ ఎలిమెంట్ మ్యాచ్ అవ్వకపోయినా A1 తోటి A2 అలా యారేలో ఉండే ఏ ఎలిమెంట్తోనే మ్యాచ్ అవ్వకపోతే అప్పుడు ఈ రిటర్న్ I అనేది అసలు ఎగ్జిక్యూట్ అవ్వదు. అప్పుడు ఆబ్వియస్గా ఫైనల్గా లూప్ మొత్తం బ్రేక్ అయిపోతే అప్పుడు ఇదేగా ఎగ్జిక్యూట్ అయ్యేది. అప్పుడు ఫైనల్గా రిటర్న్ ఎంత వస్తుంది, -1. అంటే యారేలో ఎలిమెంట్ ఉంటే I వాల్యూ వస్తుంది. I వాల్యూ ఎంత వస్తుంది, 0 కానీ 1 కానీ 2 కానీ ఏదో ఒకటి వస్తుంది. అంటే ఒక పాజిటివ్ నెంబర్ వస్తుంది.
అదే యారేలో ఎలిమెంట్ లేదనుకోండి, నేనేం రిటర్న్ చేస్తున్నాను, -1 అని రిటర్న్ చేస్తున్నాను. సో కోడ్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఫంక్షన్ ప్రోటోటైప్ కూడా రాయాలి కాబట్టి ఇది Ctrl+C, ఇక్కడికి వెళ్ళి Ctrl+V, సెమీకోలన్. ఇప్పుడు రన్ చేద్దాం. బిల్డ్ చేస్తున్నాను. సో ఏ ఎర్రర్స్ రాలేదు, మనం సెర్చ్ యాడ్ చేయలేదు. కేసు డిలీట్ ఎనీ పొజిషన్ తర్వాత ఇంకో printf రాస్తున్నాను. printf /n అవసరం లేదు, ఎందుకంటే ప్రీవియస్ దాంట్లో /n ఇచ్చాం కాబట్టి మళ్ళీ ఇక్కడ /n ఇస్తే 2 న్యూ లైన్స్ వస్తాయి. సో అవసరం లేదు మనకి. 14. నెక్స్ట్ ఏంటిది, లీనియర్ సెర్చ్. ఓకే, సేవ్ చేస్తున్నాను. బిల్డ్, రన్. ఓకే, ఎంటర్ ది నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అని అడిగింది. సపోజ్ నేను 5 ఎలిమెంట్స్ ఇచ్చాను. 10, 20, 30, 43, 44, 32 ఇలా 5 ఎలిమెంట్స్ ఇచ్చాను. ఇప్పుడు యారేలో 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. దీంట్లో మనం ఏ కేసు ఎగ్జిక్యూట్ చేయాలి, లీనియర్ సెర్చ్. అంటే కేస్ నెంబర్ 14, అంటే CH వాల్యూ 14. అప్పుడు కేస్ 14. కేస్ 14లో ఏం రాసాం, ఒక సెర్చ్ ఎలిమెంట్ నిన్ను అడిగింది. ఓకే, ఇప్పుడు సెర్చ్ ఎలిమెంట్ అనేది నేను సపోజ్ 30 అని ఇచ్చాను. ఈ 30 అనేది యారేలో ఉందా, ఉంది. అంటే ఏమవుతుంది, ఈ 30, 10 మ్యాచ్ అయిందా, అవ్వలేదు. 30, 20 మ్యాచ్ అయిందా, అవ్వలేదు. 30, 30 మ్యాచ్ అయింది. మ్యాచ్ అయింది కాబట్టి 30 యొక్క ఇండెక్స్ ఎంత, ఇది 0, ఇది 1, ఇది 2. అంటే ఇండెక్స్ అనేది రిటర్న్ అయింది. అంటే ఐ వాల్యూ అనేది 0, 1, 2, ఐ వాల్యూ 2 రిటర్న్ అయింది. అప్పుడు మెయిన్ ఫంక్షన్లో లీనియర్ సెర్చ్కి ముందు = అని ఏం రాసావు నువ్వు, రిజల్ట్ అన్నావు. అంటే రిజల్ట్లోకి ఎంత వస్తుంది, 2 వస్తుంది. అంటే మైనస్ రావట్లేదు, -1 రావట్లేదుగా. అప్పుడు ఎలిమెంట్ ఆబ్వియస్గా ఫౌండ్ అని రావాలి. చూడండి, ఎలిమెంట్ ఫౌండ్ వచ్చిందా. మరి ఫౌండ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ మళ్ళీ లూప్, ఇదే మెనూ మళ్ళీ రాకుండా ఎందుకు మళ్ళీ ఇలా వచ్చింది, నువ్వు బ్రేక్ రాయలేదు కాబట్టి. సో మనం బ్రేక్ రాద్దాం కేసెస్లో. దీని తర్వాత బ్రేక్. బైనరీ సెర్చ్. బైనరీ సెర్చ్లో కంపల్సరీగా నీ దగ్గర యారేలో ఉండే ఎలిమెంట్స్ అన్నీ కూడా సార్టెడ్ ఆర్డర్ ఉంటేనే ఈ సెర్చింగ్ అనేది అప్లై చేయాలి. సో సపోజ్ నీ దగ్గర డేటా ఉంది, ఈ యారేలో ఎలిమెంట్స్ అన్నీ కూడా సార్టెడ్ ఆర్డర్ ఉన్నాయి అనుకోండి. సపోజ్ 0, 1, 2, 3, 4, 5, 6, 7. ఓకే, యారే సైజ్ వచ్చేసి ఫర్ సపోజ్ A8 అంటున్నాను. అంటే 8 ఎలిమెంట్స్ తీసుకున్నాను ఎగ్జాక్ట్గా. దీంట్లో ఏదో సమ్ డేటా ఉంది, కానీ డేటా మాత్రం కంపల్సరీగా ఉండే నెంబర్స్ అన్నీ కూడా సార్టెడ్ ఆర్డరే అయి ఉండాలి. సో మొత్తం కూడా సార్టెడ్ ఆర్డరే ఉంది డేటా. నేను ఒక సెర్చ్ ఎలిమెంట్ ఇచ్చాను, SE = 65 అనే నెంబర్ ఇచ్చాను. ఈ నెంబర్ అనేది ఈ ఎంటైర్ యారేలో ఉందో లేదో ఫైండ్ అవుట్ చేయాలి. ఉందో లేదో ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఇందాక లీనియర్ సెర్చ్ అయితే ఒక ప్రొసీజర్ చూసాం. 0th ఇండెక్స్ నుంచి దానిలో ఉండే ఎలిమెంట్ని కంపేర్ చేసుకుని అలా లాస్ట్ వరకు వెళ్తాం. మ్యాచ్ అయితే స్టాప్ చేస్తాం, మ్యాచ్ అవ్వకపోతే అలా వెళ్తూనే ఉంటాం అంటిల్ మన యారేలో ఉండే ఎలిమెంట్స్ అన్నీ కంప్లీట్ అయ్యేంత వరకు. అదే బైనరీ సెర్చ్ అంటే ఇక్కడ నువ్వేం చేయాలి అంటే స్టార్టింగ్ ఇండెక్స్నేమో L అనుకోవాలి. అంటే L = స్టార్టింగ్ ఇండెక్స్ ఎంత 0. అలానే హై H అనేది ఇంకొక వేరియబుల్ తీసుకోవాలి. H వచ్చేసి లాస్ట్ ఇండెక్స్. లాస్ట్ ఇండెక్స్ అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని స్టోర్ చేసావు నువ్వు యారేలో, 8 ఎలిమెంట్స్ అయినా స్టోర్ చేసింది. అంటే అప్పుడు లాస్ట్ ఇండెక్స్ H ఏమైంది, 7 అని అయ్యేది. H7 అని నువ్వు రాయకూడదు. ఆ 7 అంటే ఏంటి మీనింగ్, n కదా. అంటే n అనేది 8, అప్పుడు 7 అవ్వాలి అంటే H ఎంత అవుతుంది, n-1. సో L వచ్చేసి 0, H వచ్చేసి n-1, అంటే H 7 అవుతుంది. అప్పుడు ఈ H 7 ఎలా అవుతుందంటే n వాల్యూ నీకు తెలుసు, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఇచ్చావో నీకు తెలుసు, 8. సో 8-1. సో ఈ ఇండెక్స్నేమో L అంటున్నాను, ఈ ఇండెక్స్నేమో H అంటున్నాను. తర్వాత నువ్వేం చేయాలంటే ఒక సపోజు నీకు 1 to 100 నెంబర్స్ ఉన్నాయి. ఈ 1 to 100లో నువ్వు మిడ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. మిడ్ వచ్చేసి ఫార్ములా ఏంటంటే అంటే M = L + H/2. L + H/2.
ఇక్కడ చూడండి ఎలా రాస్తున్నాను. నేను కోడ్ రాస్తూ చెప్తాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. వైల్ నీకు 2 వాల్యూస్ తెలుసు, ఎల్ ఒకటి హెచ్ ఒకటి. ఎల్ లెస్ దాన్ హెచ్ అయితేనే ఈ ప్రాసెస్ అంతా చేయాలి. ఇప్పుడు నేను చెప్పే లాజిక్ అంతా కూడా ఎల్ లెస్ దాన్ హెచ్ అయితే, వైల్ ఎల్ లెస్ దాన్ హెచ్. ఎల్ ఎంత? 0. హెచ్ ఎంత? 7. 0 లెస్ దాన్ 7 ట్రూయేనా? ట్రూ. ఇది వైల్ అండి. ఈ కండిషన్ ట్రూ అయ్యేంత కాలం, ఇప్పుడు సపోజ్ ఒకసారి ట్రూ అయింది, బాడీలోకి వెళ్ళాం, ఇక్కడ ఏదో లాజిక్ రాసావు, తర్వాత మళ్ళీ ఇక్కడికే రావాలి. ఇదే ఇక్కడ వైల్ బదులు ఇఫ్ అని రాసాం అనుకోండి, ఇది ఒక్కసారి ట్రూ అయితే బాడీలోకి వెళ్ళిద్ది, అయిపోయిన తర్వాత బయటకు వచ్చేస్తుంది. కానీ వైల్ అంటే మాత్రం ఇది ట్రూ అయితే బాడీలోకి వెళ్ళిద్ది, ఎగ్జిక్యూట్ అయ్యిద్ది, దాని తర్వాత మళ్ళీ ఇక్కడికే వస్తుంది. ఇది లూప్ కాబట్టి. ఓకే, వైల్ ఎల్ లెస్ దాన్ హెచ్ అంటే 0 లెస్ దాన్ 7 ట్రూ కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నానో చూడండి. మిడ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తాను. ఎం ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏం రాస్తాను? ఎల్ ప్లస్ హెచ్ బై 2. అప్పుడు దాని ప్రకారం ఇప్పుడు ఎం ఎంత వస్తుందో చెప్పగలరా? ఎల్ వచ్చేసి 0 ప్లస్ హెచ్ ఎంత? 7/2 అంటే 7/2. 7/2 ఈ ఎమ్ని నేను ఇంటీజర్ కిందే తీసుకుంటున్నాను. అంటే యాక్చువల్గా 3.5. ఇంటీజర్ పార్ట్ అంటే ఓన్లీ 3, అంటే ఎం వాల్యూ 3. అంటే ఎం వాల్యూ 3 అంటే ఇది మిడ్ అని. ఈ పార్ట్ దగ్గరికి వస్తాం. ఏ ఆఫ్ 3లో 40 ఉంది. సో 40ని మన సెర్చ్ ఎలిమెంట్ని కంపేర్ చేయాలి. సో 40 ఈజ్ ఈక్వల్ టు 65. 40 ఈజ్ ఈక్వల్ టు 65 ట్రూవా? ట్రూ కాదు. ఒకవేళ అంటే ఇక్కడ ఏం రాస్తాం? ఈఫ్ ఏ ఆఫ్, ఇక్కడ 3 అంటే ఏంటి? ఎం అంటే ఎం అంటే 3. ఏ ఆఫ్ ఎం అంటే ఏ ఆఫ్ 3 అని. ఏ ఆఫ్ 3 అంటే ఎంత? 40. దట్ వన్ ఈక్వల్ టు సెర్చ్ ఎలిమెంట్. మన సెర్చ్ ఎలిమెంట్ ఎంత? 65. ఈ రెండు ఈక్వల్ అనుకోండి. అంటే నేను ఈ రెండు నుంచి మిడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే ఒక ఇండెక్స్ వస్తుంది. ఆ ఇండెక్స్ లోపల ఉండే ఎలిమెంట్ తీసుకుంటాను ప్లస్ సెర్చ్ ఎలిమెంట్. ఈ రెండు ఈక్వల్ అయితే అప్పుడు ఎలిమెంట్ ఫౌండ్. ఎలిమెంట్ ఫౌండ్. ఒకవేళ ఈ రెండు ఈక్వల్ అవ్వలేదు అనుకోండి, ఈ రెండు ఈక్వల్ అవ్వలేదు, అప్పుడు నువ్వేం చేయాలి అంటే ఈ ఎలిమెంట్ కంటే నువ్వు సెట్ చేసే ఎలిమెంట్ అనేది పెద్దదైనా ఉండొచ్చు లేదా చిన్నదైనా ఉండొచ్చు. ఒకవేళ దీనికంటే ఇది హైయెస్ట్ అనుకోండి, ఆబ్వియస్గా ఇటు సైడ్కే వెళ్తావుగా నువ్వు. ఇటు సైడ్ ఇంక అన్ని చిన్నవే కదా ఉండేది, ఎందుకంటే సార్టెడ్ యారే కాబట్టి. ఒకవేళ నేను సపోజు 15 అనే నెంబర్ ఇచ్చా, నాకు ఈ రెండింటికి మధ్య ఇండెక్స్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే 3 వచ్చింది. ఆ 3లో ఉండే ఎలిమెంట్ 40. ఈ 40ని నా సెట్ చేసే ఎలిమెంట్ రెండింటిని కంపేర్ చేస్తే దీనికంటే ఇది తక్కువ ఉంది అంటే అప్పుడు ఆబ్వియస్గా నువ్వు ఇటు సైడ్ రావచ్చు, ఈ లెఫ్ట్ పార్ట్కేగా రావచ్చు, ఇంకా అటు ఉండదు కదా. ఎందుకంటే యారేలో అన్ని సార్టెడ్ ఆర్డర్ ఉన్నాయి. నువ్వు 15 అనే ఎలిమెంట్ సెట్ చేయాలి. మిడ్ ఉన్న ఎలిమెంట్ ఏమో 40 ఉంది. 40 కంటే 15 చిన్నదైతేమో లెఫ్ట్కి వస్తాను, అంటే ఇటు సైడ్ ఉండే పార్ట్ మాత్రమే చెక్ చేస్తాను. 40 కంటే ఎక్కువ ఉందనుకోండి ఇది, అప్పుడు ఇటు సైడ్కి వస్తాను. ఇప్పుడు దాని ప్రకారం ఈ 40 కంటే ఇది ఎక్కువేనా? 40 కంటే ముందు 40 + 65 రెండు ఈక్వల్ కాదు కాబట్టి ఎల్స్ స్పేస్ ఇఫ్. ఇంకో కేసు రాస్తున్నాను. ఇంకో కేసు ఏమై ఉండొచ్చు? దీనికంటే ఇది ఎక్కువ అయి ఉండొచ్చు. దీనికంటే ఎక్కువ అంటే ఏంటి? ఇది ఏ ఆఫ్ ఎం అని. ఏ ఆఫ్ ఎం అంటే 40 లెస్ దాన్ నీ సెర్చ్ ఎలిమెంట్ ఎస్సి. దీనికంటే ఇది ఎక్కువ ఉందనుకోండి. దీనికంటే ఇది ఎక్కువ ఉంటే నువ్వేం చేయాలి అంటే ఈ పార్ట్ వరకు మళ్ళీ సేమ్ ప్రాసెస్ చేయాలి. అంటే నీ దగ్గర ఈ పార్ట్ వరకు ఒక యారే ఉంటే నువ్వేం చేసావు? ఈ స్టార్టింగ్ ఉండేదాన్ని ఏమో లో అనుకున్నావు ఇండెక్స్, ఎండింగ్దేమో హెచ్ అనుకుంటావు, మళ్ళీ మిడ్ ఫైండ్ అవుట్ చేస్తావు. అంటే ఇప్పుడు నీకు ఈ రైట్ సైడ్ దగ్గర వచ్చేది దీనికంటే ఇది ఎక్కువేగా ఉంది, 40 కంటే 65 ఎక్కువ ఉందిగా. ఎక్కువ ఉన్నప్పుడు దీంట్లో ఎల్ ఏమవ్వాలి, హెచ్ ఏమవ్వాలి? ఎల్ వచ్చేసి ఇది అవ్వాలి ఇండెక్స్, హెచ్ వచ్చేసి ఇది అవ్వాలి. ఆల్రెడీ నీ దగ్గర హెచ్లో ఎంత ఉంది? ఇనీషియల్గా 7గా ఉంది, అంటే హెచ్ ఏం మారలేదు. కానీ ఎల్ మాత్రం ఏమవ్వాలి? దీనికంటే ఇది ఎక్కువ ఉంటే ఎల్ ఎంత రావాలి?
4 రావాలి. ఇనిషియల్గా ఎల్ ఎంత ఉంది? 0 ఉంది. అంటే నీ సెర్చ్ మిడ్ ఎలిమెంట్ కంటే సెర్చ్ ఎలిమెంట్ కానీ ఎక్కువ ఉంటే ఎల్ యొక్క వాల్యూ ఎంత రావాలి? ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏమో రావాలి. ఎల్ ఈజ్ ఈక్వల్ టు నీ దగ్గర ఎం ఉంది, ఎం ఎంతో తెలుసు నీకు, దాని పక్క ఇండెక్సేగా ఎం అయ్యేది, ఎల్ అయ్యేది, అంటే m+1 అప్పుడు మళ్ళీ ఎల్ ఈజ్ ఈక్వల్ టు m+1. ఇప్పుడు నీకు ఫైనల్గా 2 ఇండెక్స్లు తెలుసు, ఎల్ ఎంత 4, హెచ్ మాత్రం ఏం మారలా, హెచ్ ఎంత 7. మళ్ళీ ఇక్కడికే వస్తావు, ఇది లూప్ కదా. ఈ పార్ట్ ఫస్ట్ ఇది ట్రూ అవ్వలేదు, ఇక్కడికి వచ్చాను, ఇది ట్రూయేనా? ఏ ఆఫ్ ఎం లెస్ దాన్ సెర్చ్ 40 లెస్ దాన్ 65 ట్రూ అయింది కాబట్టి ఏం చేస్తున్నావు? ఎల్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తున్నావు. ఎల్ ఎంత అవుతుంది? m+1, ఎల్ అంటే 4, సో ఎల్ వాల్యూ 4. హెచ్ మాత్రం ఏం మారలేదు, హెచ్ ఎంత ఉంది 7. మళ్ళీ 4 లెస్ దాన్ 7, 4 లెస్ దాన్ 7 ట్రూయే కదా. 4 కంటే 7 పెద్దది కాబట్టి మళ్ళీ లూప్ బాడీలోకి వచ్చావు. మళ్ళీ బాడీలో ఏం చేస్తున్నావు? మిడ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తున్నావు. మిడ్ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది? ఎల్ ప్లస్ h/2. ఎల్ ఎంత 4, హెచ్ ఎంత 7/2 అంటే 11/2. 11/2 అంటే 5.5. నువ్వు పాయింట్స్ తీసుకోకూడదు కాబట్టి ఇంటి కాబట్టి ఓన్లీ 5. అప్పుడు ఈ మిడ్ ఎంత వచ్చింది మనకి? 5 వచ్చింది. ఈ 5లో ఉండే ఎలిమెంట్ ఎంత? 60. ఈ రెండు ఈక్వలా? 60, 65 ఈక్వలా? కాదు, అంటే ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు. అప్పుడు ఎల్స్ పార్ట్కి వస్తుంది. ఎల్స్ పార్ట్లో ఏం రాసావు? ఏ ఆఫ్ ఎం లెస్ దాన్ సెర్చ్. ఏ ఆఫ్ ఎం లెస్ దాన్ సెర్చ్ అంటే ఏ ఆఫ్ ఎంలో ఎంత ఉంది? 60. హెచ్లో సెర్చ్ ఎలిమెంట్ ఏమో 65. 60 లెస్ దాన్ 65 ట్రూ అయింది కాబట్టి ఎల్ ఎంత అవుతుంది? m+1. అప్పుడు ఎల్ ఎంత? ఎల్ ఈజ్ ఈక్వల్ m+1 అంటే ఇది ఎల్ ఏనా అయ్యేది? హెచ్ మాత్రం ఏం మారట్లేదు, హెచ్ ఎంత 7. అప్పుడు ఎల్ ఎంత అవుతుంది మనకి? 6. హెచ్ వచ్చేసి 7. హెచ్ ఏం మారట్లేదు. ఏది రైట్ సైడ్కి వెళ్ళే కొద్దీ నువ్వు సెర్చ్ చేసే ఎలిమెంట్ కంటే యారేలో ఎలిమెంట్ కంటే సెర్చ్ ఎలిమెంట్ అనేది ఎక్కువ ఉంటే ఎల్ ఒక్కటే మారుతూ వెళ్తుంది. ఎల్ అంటే m+1. హెచ్ మాత్రం ఏం మారట్లేదు. ఇప్పుడు చూసిన అన్ని కేసెస్లో కూడా దీనికంటే ఎక్కువే వచ్చాయి. నెక్స్ట్ ఎలిమెంట్ ఓకే, అప్పుడు మిడ్ ఎంత వచ్చింది మనకి? 6, 7. 6 + 7/2 అప్పుడు 13/2. 13/2 అంటే ఎంత? 6.5. 6.5 అంటే 6ఏనా? సో ఫైనల్గా మళ్ళీ ఇక్కడికి వచ్చామనుకోండి, ఎల్ లెస్ దాన్ హెచ్. ఎల్ ఎంత? 6. హెచ్ ఎంత? 7. 6 లెస్ దాన్ 7 ట్రూ అయింది కాబట్టి బాడీలోకి వచ్చావు. ఎం ఈజ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ h/2 అంటే 13/2. 13/2 అంటే 6.5. 6.5 అంటే 6 ఇంటీజర్ పార్ట్ కాబట్టి. ఈఫ్ ఏ ఆఫ్ 6లో ఎంత ఉంది? 65. సెర్చ్ ఎలిమెంట్ ఎంత? 65. ఈ రెండు మ్యాచ్ అయ్యాయి కాబట్టి ఏమైంది? ఎలిమెంట్ ఫౌండ్. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి. నేను సెర్చ్ ఎలిమెంట్ 15 ఇచ్చాను. సెర్చ్ ఎలిమెంట్ 15 ఇస్తే ఫస్ట్ ఇనిషియల్గా L0 హెచ్ n-1 అంటే హెచ్ 7. 0 లెస్ దాన్ 7 ట్రూ. తర్వాత మిడ్ క్యాలిక్యులేట్ చేస్తావు. మిడ్ ఈజ్ ఈక్వల్ టు 0 + 7/2. అప్పుడు మనకి ఎంత వస్తుంది? 3 వస్తుంది. అంటే ఎం వాల్యూ 3. ఏ ఆఫ్ ఎం అంటే 3 లోపల ఉండే ఎలిమెంట్ 40. 40 ఈజ్ ఈక్వల్ టు 15 ట్రూవా? కాదు. ఎల్స్ పార్ట్కి వచ్చాను. ఎల్స్లో ఇంకో కండిషన్ రాశాను. అదేంటిది? ఏ ఆఫ్ ఎం. ఏ ఆఫ్ ఎం అంటే ఎంత? 40. 40 లెస్ దాన్ 15 అది కూడా ఫాల్సే. అంటే ఇంకో కేసు కూడా రాయాలిగా మనం. అప్పుడు ఇంతకుముందు చూసిన ఎగ్జాంపుల్ ప్రకారం దీనికంటే ఇది ఎక్కువ ఉంటే రైట్ సైడ్కి వెళ్ళాం. రైట్ సైడ్కి వెళ్ళేటప్పుడు ఏం చేసాం? ఎల్ని m+1 అని తీసుకున్నాం. హెచ్ మాత్రం ఏం మారట్లేదు. ఇప్పుడు నీకు ఇంకో కేసు ఏమవ్వచ్చు? ఏ ఆఫ్ ఎం కంటే సెర్చ్ ఎలిమెంట్ అనేది తక్కువ ఉండొచ్చు. మరి తక్కువ ఉన్నప్పుడు ఇటు సైడ్కేగా రావాల్సింది. మరి ఇటు సైడ్ దాంట్లో ఈ పార్ట్లో ఎల్ ఎంత ఉండాలి? హెచ్ ఎంత ఉండాలి? ఎల్ 0నే ఉండాలి. ఎల్ ఏం మారదు. కానీ హెచ్ మాత్రం ఎంత అవ్వాలి? హెచ్ మాత్రం ఇది ఎం కాబట్టి ఆబ్వియస్గా దీనికంటే ఇది ఒకటి తక్కువ ఉంటే సరిపోయిద్దా? సో ఒకటి తక్కువ అంటే అప్పుడు ఆబ్వియస్గా ఏమైందండి? ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎల్స్ ఒకటి తక్కువ కాబట్టి ఆబ్వియస్గా ఏమైంది? హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏ రాస్తాం? m-1. ఎల్స్ పార్ట్లో ఇంకోటి రాస్తున్నాను. ఏంటి అది? హెచ్ ఈజ్ ఈక్వల్ టు m-1
అంటే దీని మీనింగ్ అబ్జర్వ్ చేయండి. హెచ్ ఈజ్ ఈక్వల్ టు m-1 అంటే ఇప్పుడు ఏమవుతుంది మనకి, ఇదేమో ఎల్ ఏం మారట్లేదు, ఇది యాక్చువల్గా ఎమ్. సో దీంట్లో ఉండే ఎలిమెంట్ కంటే ఇది తక్కువ కాబట్టి ఈ కండిషను ఫాల్స్ అవుతుంది, ఇది ఫాల్స్ అవుతుంది. అప్పుడు ఇక్కడికి వచ్చాం ఎల్ స్పాట్ అంటే లెస్ దాన్లో హెచ్ ఏమవుతుంది m-1 అంటే ఇది m-1 అంటే 2 అవుతుంది, ఇది హెచ్ అవుతుంది. ఎల్ ఏమో 0, హెచ్ ఏమో 2. మళ్ళీ లూప్ దగ్గరికి వస్తావు, 0 <2 ట్రూ అయింది కాబట్టి ఏం చేయాలి, మళ్ళీ m వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తావు. m ఎంత అవుతుంది, m ఈజ్ ఈక్వల్ టు l ప్లస్ h/2 అంటే 0 ప్లస్ 2/2 అంటే 1 వస్తుంది. సో m వాల్యూ 1 వచ్చింది. ఏ ఆఫ్ 1లో ఎంత ఉంది, ఏ ఆఫ్ 1లో ఎంత ఉంది, 20 ఈజ్ ఈక్వల్ టు 15 ఫాల్స్. అప్పుడు పోనీ 20 లెస్ దాన్ 15 అది ఫాల్స్. అప్పుడు ఎల్ స్పాట్లో ఏం చేస్తున్నాం, హెచ్ ఈజ్ ఈక్వల్ టు m-1 అంటే అప్పుడు హెచ్ ఎంత అయింది, m ఎంత నీకు వచ్చింది 1 మైనస్ 1 0 అంటే ఎల్ 0నే, హెచ్ కూడా 0నే. మళ్ళీ ఇక్కడికి వస్తావు, 0 లెస్ దాన్ 0 ఫాల్స్ కదా, ఇంకా బయటకు వచ్చేస్తావు. అంటే నీకు ఈ స్టేట్మెంట్ ప్రింట్ అయిందా, ప్రింట్ అవ్వలేదు అంటే ఎలిమెంట్ నాట్ ఫౌండ్. ఈ స్టేట్మెంట్ ప్రింట్ అయితే ఎలిమెంట్ ఫౌండ్ అంటే దీంట్లో వల్ల అడ్వాంటేజ్ ఏంటో చూడండి. ఇప్పుడు నీకు 1 to 1000 ఎలిమెంట్స్ 1 2 3 4 అప్ టు 1000 ఎలిమెంట్స్ ఉన్నాయి. నేను 400 అనే ఎలిమెంట్ని వెతకాలనుకోండి, 1 నుంచి 1000 లోపు మిడ్ ఎలిమెంట్ ఎంత వస్తుంది, 500 అయినా వచ్చేది. అంటే ఆ 500 కంటే తక్కువేగా 400 ఉంది అంటే అటు సైడ్ ఉంటే 500 ఆఫ్ ది ఎలిమెంట్స్ని ఎలిమినేట్ చేయొచ్చా. అప్పుడు నీకు ఓన్లీ 1 to 500 ఉంటాయి. ఈ 1 to 500లో మళ్ళీ ఏం చేస్తాను, మళ్ళీ మిడ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తాను. మిడ్ వాల్యూ ఫర్ సపోజ్ 250 వచ్చింది. ఈ 250 కంటే 400 పెద్దది కాబట్టి అప్పుడు 1 to 250 ఎలిమినేట్ చేయొచ్చా. అప్పుడు 250 నుంచి 500 రేంజ్ ఉంటుంది. మళ్ళీ ఈ 250 500లో మళ్ళీ మిడ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తాను. అంటే ప్రతిసారి ఒక్కొక్క ఎలిమెంట్ కంపేర్ చేసుకునేటప్పుడల్లా ఆఫ్ ది ఎలిమెంట్స్ ఎలిమినేట్ అవుతా వస్తున్నాయి. అదే నీకు 1 lakh ఉంటే ఒక కంపారిజన్తోనే ఒక 50,000 ఎలిమెంట్స్ ఎలిమినేట్ అవుతాయి. నెక్స్ట్ ఇంకో కంపారిజన్తో 25,000 ఎలిమెంట్స్ అంటే ఆఫ్ ది ఎలిమెంట్స్ కీప్ ఆన్ డిక్రీజ్ అవుతే వస్తాయి. అదే అడ్వాంటేజ్ బైనరీ సెర్చ్కి. అదే నీకు లీనియర్ సెర్చ్ అనుకోండి, ఫస్ట్ ఎలిమెంట్ నుంచి 1 lakh ఎలిమెంట్స్ ఉంటే నువ్వు సెర్చ్ చేసే ఎలిమెంట్ 1 lakh పొజిషన్లో ఉందనుకోండి, అప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కాన్ చేసుకుంటే వెళ్ళాల్సిందేగా. సో బైనరీ సెర్చ్ యొక్క అడ్వాంటేజ్ ఇది. దీన్ని కోడ్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తామో చూద్దాం. నెక్స్ట్ ఇది బైనరీ సెర్చ్. బైనరీ సెర్చ్ అంటే కంపల్సరీగా డేటా మొత్తం సార్టెడ్ ఆర్డర్ ఉండాలి. సో ఏ సెర్చింగ్ అయినా ముందు ఒక సెర్చ్ ఎలిమెంట్ ఇవ్వాలి. సో ఇదే కోడ్ రాస్తున్నాను, యాజ్ ఇట్ ఈజ్గా కాపీ పేస్ట్ చేస్తున్నాను, Ctrl+V. ఇక్కడ లీనియర్ బదులు బైనరీ అని వాడుతున్నాను, ఏం మార్చట్లేదు, అదే కోడ్ యాజ్ ఇట్ ఈస్. బైనరీ సెర్చ్ అన్నాను. ఒక యారే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఒక సెర్చ్ ఎలిమెంట్ ఇస్తాం. ఈ సెర్చ్ ఎలిమెంట్ దీంట్లో ఉందో లేదో చెక్ చేస్తాం. ఒకవేళ ఇక్కడ కూడా -1 వస్తే ఎలిమెంట్ నాట్ ఫౌండ్, -1 రాకపోతే ఎలిమెంట్ ఫౌండ్. ఇప్పుడు మనం బైనరీ సెర్చ్కి కోడ్ రాయాలి. సో ఇంట్ స్పేస్ బైనరీ అండర్స్కోర్ సెర్చ్ ఆఫ్ ఇంట్ ఏ స్క్వేర్ బ్రాకెట్ కామా ఇంట్ n కామా ఇంట్ స్పేస్ సెర్చ్ ఎలిమెంట్. దీనికి లాజిక్ ఏం రాస్తాం, ఫస్ట్ ఇనీషియల్గా ఇంట్ స్పేస్ l ఈజ్ ఈక్వల్ టు 0 అని తీసుకుంటాం, కామా హై అనే ఒక వేరియబుల్ తీసుకొని హెచ్ ఎంత తీసుకుంటాం, n అయితే ఎంత ఉందో దానికి ఎందుకంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి హెచ్ ఈజ్ ఈక్వల్ టు n-1. అలానే మిడ్ అనే ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తాం. తర్వాత ఒక వైల్ లూప్ రాస్తామని చెప్పాను. వైల్ l లెస్ దాన్ హెచ్ అయితే ఇది లూప్. దీంట్లో మొత్తం 3 కేసులు. ఒక కేసు ఏంటి, ఫస్ట్ మిడ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసి మిడ్ ఈజ్ ఈక్వల్ టు l ప్లస్ h/2 అన్నాను. మిడ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేశాను. తర్వాత ఆ మిడ్ అంటే ఇండెక్స్ వచ్చింది. ఈఫ్ ఏ ఆఫ్ మిడ్ ఈజ్ ఈక్వల్ టు సెర్చ్ అయితే ఏం చేస్తావు, రిటర్న్ చేస్తావు. ఏమి రిటర్న్ చేస్తావు, ఆ ఇండెక్స్ ఏంటి, ఇక్కడ ఇండెక్స్ అంటే ఏంటి, m అని రిటర్న్ చేస్తావు. ఎల్స్ స్పేస్ ఈఫ్ ఇంకో కేసు ఏంటి, ఏ ఆఫ్ m లెస్ దాన్ సెర్చ్
అంటే నీ సెర్చ్ ఎలిమెంట్ అనేది మిడ్ కంటే ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు ఏం చేయాలి మనం? హై ఏం మారదు, లో ఒక్కటే మారదు. లో ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? లో ఈజ్ ఈక్వల్ టు m+1 అయింది. ఎల్స్ ఏ ఆఫ్ m గ్రేటర్ దాన్ సెర్చ్ అని, దానికి మళ్ళీ కండిషన్ రాయాల్సిన అవసరం లేదు. ఇంకా రెండు కాలేదంటే గ్రేటర్ దాన్ అని మీనింగ్. గ్రేటర్ దాన్ అయితే ఏమైంది? హెచ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ మారిద్ది, హెచ్ ఈజ్ ఈక్వల్ టు m-1 అయింది. ఇవన్నీ ఏది ఎగ్జిక్యూట్ అవ్వకపోతే, అంటే వీటిల్లో ఈ కండిషన్ అనేది అసలు ఎప్పుడు ట్రూ అవ్వలేదు అనుకో, అప్పుడు కంప్లీట్గా బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తావు? రిటర్న్ స్పేస్ -1 అంటావు. అంటే నీకు ఏదన్నా 0 కానీ 1 కానీ 2 కానీ ఏదన్నా అంటే ఈ కండిషన్ ట్రూ అయితే నీకు రిటర్న్ స్పేస్ m అంటావు. m అంటే ఇండెక్స్లు, అది 0th పొజిషన్లో ఉన్న 1 పొజిషన్ ఏ పొజిషన్లో ఉన్న మ్యాచ్ అయితే ఇండెక్స్ వస్తుంది. ఏ ఇండెక్స్ రాలేదు అంటే -1 వస్తే అది ఎలిమెంట్ నాట్ ఫౌండ్ అని. తర్వాత దీన్ని కాపీ చేయండి, Ctrl+C, Ctrl+V, సెమీకోలన్. బిల్డ్ చేస్తున్నాను. సో మనకి ఎర్రర్ ఒకటి వచ్చింది. ఓకే, ఇక్కడ మనకి స్క్వేర్ బ్రాకెట్ ఒకటి ప్లేస్ చేయండి. మళ్ళీ బిల్డ్ చేస్తున్నాను. ఇప్పుడు ఏ ఎర్రర్స్ రాలేదు. మెనూ యాడ్ చేస్తున్నాను. లీనియర్ సెర్చ్ /n. నెక్స్ట్ ఇది 15th వన్ వచ్చేసి బైనరీ సెర్చ్. ఓకే, సేవ్, బిల్డ్, రన్. సో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 5, 10, 20, 30, 40, 50. దీంట్లో మనకి ఏ చాయిస్ కావాలి? మనకి 15th వన్ బైనరీ సెర్చ్. సో ఇక్కడ సెర్చ్ ఎలిమెంట్ అడుగుతుంది. సెర్చ్ ఎలిమెంట్ అనేది సపోజ్ నేను 20 ఇచ్చాను అనుకోండి, 20 ఉందా? దీంట్లో ఉంది. ఆబ్వియస్గా మనకి ఎలిమెంట్ ఫౌండ్ అని రావాలి. వచ్చిందా? 1 సెకండ్, ఎలిమెంట్ నాట్ ఫౌండ్ అని వచ్చింది. ఓకే, ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. L<h అన్నాం అంటే నీకు ఈజ్ ఈక్వల్ టు అంటే L వాల్యూ హెచ్ వాల్యూ కూడా ఒకే పొజిషన్లో ఉండే ఛాన్స్ ఉంటుందిగా, అంటే అప్పుడు అది కూడా చెక్ చేయాలిగా మనం. అంటే <= కూడా పెట్టాలి. L<= h. ఇప్పుడు చెక్ చేద్దాం. బిల్డ్ చేస్తున్నాను, మళ్ళీ రన్ చేస్తున్నాను. ఎంటర్ ది నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 5, 10, 20, 30, 40, 50. సో బైనరీ సెర్చ్ కాబట్టి 15. ఎంటర్ ది సెర్చ్ ఎలిమెంట్ అడిగింది. సెర్చ్ ఎలిమెంట్ 20 ఇస్తున్నాను. ఆబ్వియస్గా వచ్చింది చూడండి, ఎలిమెంట్ ఫౌండ్. మళ్ళీ 15 అంటున్నాను. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏమున్నాయి మన దగ్గర? 10, 20, 30, 40, 50. నేను సెర్చ్ ఎలిమెంట్ 60 ఇచ్చా, అప్పుడు ఎలిమెంట్ నాట్ ఫౌండ్ అని రావాలి. వచ్చిందా? వ్యాలిడ్. ఇప్పుడు డైరెక్ట్గా బయటికి రావాలంటే 26. డిలీట్ ఎలిమెంట్ సార్టెడ్ యారే. సో మనకి ఒక సార్టెడ్ యారే ఒకటి ఇస్తారు. టెన్, 20, 25, 30, 35, 40, 50. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, ఇంకోటి 9 కూడా. ఇవన్నీ గార్బేజ్ వాల్యూస్ ఉన్నాయి. అంటే దీన్ని బట్టి యారే సైజ్ ఎంత? A(10). నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని స్టోర్ చేసాం మనం? 7, 0 to 6 కాబట్టి 7 ఎలిమెంట్స్ స్టోర్ చేసాం. డిలీట్ ఎలిమెంట్ సార్టెడ్ యారే అంటే మనకి ఒక యారే అనేది సార్టెడ్ ఆర్డర్ ఉన్నది ఒకటి ఇస్తారు, ప్లస్ ఒక ఎలిమెంట్ కూడా ఇస్తారు. ఫర్ సపోజ్ ఎలిమెంట్ నెంబర్ 30 లేదా ఎలిమెంట్ నెంబర్ 20 అనే దాన్ని డిలీట్ చేయాలి. ఒక ఎలిమెంట్ కూడా ఇస్తారు, ఎలిమెంట్ నెంబర్ 20 అనేది ఇస్తే ఈ ఎంటైర్ యారేలో 20 అనే ఎలిమెంట్ కానీ ఉంటే దాన్ని నువ్వు డిలీట్ చేయాలి. డిలీట్ చేసిన తర్వాత ఆ యారే మొత్తం మళ్ళీ సార్టెడ్ ఆర్డర్ ఉండాలి. సో ఫస్ట్ స్టెప్ ఏం చేస్తాం మనం? ఫైండ్ అవుట్ చేస్తాం. ఫైండ్ అవుట్ సెర్చ్ ఎలిమెంట్. ఈ 20 అనేది వీటిలో ఎక్కడుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయడానికి మీరు బైనరీ సెర్చ్ వాడచ్చు లేదా లీనియర్ సెర్చ్. ఈ రెండు కాన్సెప్ట్స్ ద్వారా ఏదో ఒక కాన్సెప్ట్ అప్లై చేసి ఈ 20 అనే నెంబర్ అనేది దీంట్లో ఎక్కడుంది అనేది ఫైండ్ అవుట్ చేస్తారు.
సపోజ్ నువ్వు బైనరీ సెర్చ్ ద్వారా కానీ లీనియర్ సెర్చ్ ద్వారా అప్లై చేస్తే ఆ సెర్చింగ్ ద్వారా సపోజ్ 20 అనే నెంబర్ ఇక్కడ ఉంది, దాని యొక్క ఇండెక్స్ ఎంతో ఫైండ్ అవుట్ చేయండి. 20 అనే నెంబర్ తెలిసిందంటే దాని ఇండెక్స్ కూడా వచ్చింది కదా. సో దాని ఇండెక్స్ ఎంత? 1. అంటే ఈ 1 అనే ఇండెక్స్లో ఉండే ఎలిమెంట్ ఉంది కాబట్టి ఆ ఇండెక్స్లో ఉండే ఎలిమెంట్ని నువ్వు డిలీట్ చేయాలి. సేమ్ ఇంకా మిగతా కాన్సెప్ట్ మనకి సార్టెడ్ అరేలో మీకు డిలీట్ ఎనీ పొజిషన్ అని చెప్పాను. డిలీట్ ఎనీ పొజిషన్ సార్టెడ్ అరే అంటే ఏం చేస్తాం? నీకు సపోజ్ పొజిషన్ ఇది అనుకోండి, ఈ పొజిషన్లో నువ్వు డిలీట్ చేయాలంటే దీని తర్వాత ఉండే పొజిషన్లో ఇక్కడికి స్వాప్ చేస్తాం, ఇక్కడ ఉండే ఎలిమెంట్ ఇక్కడికి, ఇక్కడ ఉండేది ఇక్కడికి, ఇలా స్వాప్ చేసుకుంటూ వస్తాం. తర్వాత ఒక ఎలిమెంట్ని డిక్రిమెంట్ చేస్తాం. సేమ్ అదే కాన్సెప్ట్ అప్లై చేయటమే. కానీ ఆ కాన్సెప్ట్ అప్లై చేసే ముందు నువ్వేం చేస్తావు? సింపుల్గా సెర్చింగ్ అనే కాన్సెప్ట్ అప్లై చేస్తావు. అది లీనియర్ సెర్చ్ కానీ బైనరీ సెర్చ్ కానీ. అంటే ఈ డిలీట్ ఎనీ ఎలిమెంట్ సార్టెడ్ అరే అంటే నువ్వు 2 ఆల్గరిథమ్స్ రాస్తే రెండు ఈ ఫంక్షన్ 2 ఉన్నాయి అనుకోండి, ఆ 2 వాడుకుంటే చాలు కదా. లేదా దీనికి సపరేట్గా కోడ్ రాయాలంటే ఏం చేస్తావు? సెర్చ్ ఎలిమెంట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తే సపోజ్ సెర్చ్ ఎలిమెంట్ ఒక ఇండెక్స్ అనేది 1 వచ్చింది, లేదా దాని పొజిషన్ అనుకోండి, పొజిషన్ వచ్చేసి 1 వచ్చింది. 1 అనే పొజిషన్లో 20 ఉంది అనుకున్నాం. ఆ 20 ఉండి ఇప్పుడు దాన్ని డిలీట్ చేయాలి. డిలీట్ చేయాలంటే నువ్వేం చేయాలి? ఇప్పుడు లూప్ రాయాలి. ఫర్ ఎక్కడి నుంచి i ఈజ్ ఈక్వల్ టు 1, i లెస్ దాన్ n-1, i ప్లస్ ప్లస్ ఏం చేస్తాం? a ఆఫ్ i ఈజ్ ఈక్వల్ టు a ఆఫ్ i ప్లస్ 1, a ఆఫ్ i ఈజ్ ఈక్వల్ టు a ఆఫ్ i ప్లస్ 1. i వాల్యూ 1 కాబట్టి a ఆఫ్ 2లోది a ఆఫ్ 1లో కాపీ చేస్తాం. అంటే 25 ఇక్కడికి వస్తుంది, 20 ఎగిరిపోతుంది. తర్వాత మళ్ళీ i ఇంక్రిమెంట్ అయింది, మళ్ళీ ఈ 30 ఇక్కడికి వస్తుంది, అప్పుడు 25 ఎగిరిపోయింది. మళ్ళీ ఈ 35 ఇక్కడికి వస్తుంది, 30 ఎగిరిపోతుంది. తర్వాత ఈ 40 ఇక్కడికి వస్తుంది, 35 ఎగిరిపోతుంది. తర్వాత ఈ 50 ఇక్కడికి వస్తుంది, 40 ఎగిరిపోతుంది. ఈ 50 అలానే ఉంటుంది. ఇప్పుడు ఫైనల్గా మనకి ఈ 20 మొత్తం డిలీట్ చేసావు. అప్పుడు నీకు 0 to 6 వరకు ఉన్న ఎలిమెంట్స్, కానీ నీకు దీని గార్బేజ్ కింద తీసుకోవాలి అంటే ఎన్ని ఒక డిక్రిమెంట్ చేస్తే చాలు. అంటే ఇంకా బయటకు వచ్చి n-. సో ఈ 2 స్టెప్స్ చేస్తే చాలు. అంటే డిలీట్ ఎలిమెంట్ ఇన్ సార్టెడ్ అరే అంటే ఒక సెర్చింగ్ టెక్నిక్, డిలీట్ ఎనీ పొజిషన్ ఇన్ సార్టెడ్ అరే, ఆ 2 ఫంక్షన్స్ని కాల్ చేస్తే వచ్చేదే డిలీట్ ఎలిమెంట్ ఇన్ సార్టెడ్ అరే. కేస్ నెంబర్ 16, డిలీట్ ఎలిమెంట్. డిలీట్ ఎలిమెంట్ అంటే ఒక ఎలిమెంట్ నువ్వు ఇవ్వాలి, ఆ ఎలిమెంట్ అనేది ఆ అరేలో ఉంటే దాన్ని నువ్వు డిలీట్ చేయాలి. సో ఫస్ట్ printf /n enter the element, scanf %d కామా ampersand ఎలిమెంట్ అంటున్నాను. ఓకే, ఎలిమెంట్ ఒకటి ఇచ్చాను. ఇప్పుడు ముందు ఏం చేయాలి? నువ్వు ఆ ఎలిమెంట్ ఉంటేనే నువ్వు డిలీట్ చేయాలి. నువ్వు ఉంటేనే డిలీట్ చేయాలంటే ఆ ఎలిమెంట్ అనేది ముందు సెర్చ్ చేయాలిగా యారేలో. సెర్చ్ చేయడానికి మన దగ్గర 2 ఉన్నాయి ఆల్రెడీ, లీనియర్ సెర్చ్ ఉంది, బైనరీ సెర్చ్ ఉంది. ఏదో ఒక సెర్చింగ్ టెక్నిక్ వాడండి. మనం ఇక్కడ సార్టెడ్ అరే కదా మనం మాట్లాడుతుంది, డిలీట్ ఎలిమెంట్ ఇన్ సార్టెడ్ అరే కాబట్టి బైనరీ సెర్చ్ వాడదాం. దానికి ఏం చేసాం మనం? రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు బైనరీ సెర్చ్, బైనరీ అండర్స్కోర్ సెర్చ్ కదా మనం వాడింది, బైనరీ అండర్స్కోర్ సెర్చ్ ఆఫ్ ఏ అనే అరే, n అనేది ఇక్కడ పారామీటర్స్ ఎలా పాస్ చేస్తాం అదే విధంగా పాస్ చేయాలి, కామా ఇంకోటి ఏంటిది ఎలిమెంట్. ఈ 3 పాస్ చేస్తాం. ఈ 3 పాస్ చేస్తే ఫైనల్గా ఏమైంది మనకి? రిజల్ట్లో కానీ ఎలిమెంట్ ఉంటే, ఈఫ్ రిజల్ట్లో ఎలిమెంట్ ఉండటం అంటే ఏంటి? రిజల్ట్ నాట్ ఈక్వల్ టు -1 అనేనా? రిజల్ట్ అనేది -1 వస్తే ఎలిమెంట్ అనేది లేనట్టు. ఎలిమెంట్ లేకపోతే నువ్వేం డిలీట్ చేయాల్సిన అవసరం లేదు. రిజల్ట్ అనేది -1 రాలేదనుకోండి, అప్పుడు నువ్వు డిలీట్ చేయాలి. ఇఫ్ రిజల్ట్ నాట్ ఈక్వల్ టు -1, ఇప్పుడు నువ్వు డిలీట్ చేయాలి. డిలీట్ చేయడానికి కూడా ఏ కాన్సెప్ట్ వాడతావు? డిలీట్ ఎనీ పొజిషనేగా. ఆ రిజల్ట్ అంటే ఆ ఇండెక్సే కదా. సో ఆ ఇండెక్స్ని
డిలీట్ చేయడానికి మనం ఆల్రెడీ ఒక ఫంక్షన్ వాడాం. ఏంటిది అది? డిలీట్ ఎనీ పొజిషన్. ఇదేనా కాన్సెప్ట్? సో ఈ కాన్సెప్ట్ని యూజ్ చేయటమే మనం. Ctrl+C, ఇక్కడికి వచ్చి Ctrl+V అంటున్నాను. ఇక్కడ పొజిషన్ కాదు, ఇక్కడ పొజిషన్ అంటే ఏంటి మన పాయింట్ ఆఫ్ వ్యూలో? రిజల్ట్ అని. రిజల్ట్ అనేది పొజిషన్ అయింది, అంతేనా? రిజల్ట్ అంటే ఆ ఇండెక్స్ వస్తుంది, ఏ ఇండెక్స్లో నీ ఎలిమెంట్ ఉందనేది, ఆ ఇండెక్సే ఇక్కడ మన పొజిషన్ అనమాట. ఫైనల్గా అది డిలీట్ అయిన తర్వాత ప్రింట్ చేస్తున్నాం. ప్రింట్ _array ఆఫ్ a, n. రిజల్ట్ అనేది నాట్ ఈక్వల్ టు -1 వచ్చింది అనుకోండి, అప్పుడు ఎల్స్లో ఏం రాస్తాం? printf/n unable to delete an element because element not found. ఎలిమెంట్ అనేది లేకపోతే నువ్వేం డిలీట్ చేయలేవు. తర్వాత బ్రేక్. సో ఇప్పుడు నేను ఎడిషనల్గా నేను ఇంకా వీటికి ఏం కోడ్ రాయట్లేదు, ఆల్రెడీ బైనరీ సెర్చ్ అనే ఫంక్షన్ డెఫినేషన్ వాడుకున్నాను, డిలీట్ ఎనీ పొజిషన్ _sorted అనే దానికి కాన్సెప్ట్ వాడుకున్నాను. ఆ రెండు కాన్సెప్ట్ వాడాను నేను, మళ్ళీ స్పెషల్గా దీనికి సపరేట్గా కోడ్ రాయట్లే. ఆ రెండు కాన్సెప్ట్స్ కలిపితే వచ్చేదే డిలీట్ ఎలిమెంట్. సో సేవ్ చేస్తున్నాను, బిల్డ్ చేశాను, ఏ ఎర్రర్స్ రాలేదు. ఇప్పుడు మనం మెనూ కూడా యాడ్ చేద్దాం. /n 16th one delete element sorted data, build, run. Number of elements for suppose 6 ఇచ్చాను, 10, 20, 30, 40, 50, 55. ఓకే, 6 ఎలిమెంట్స్ ఉన్నాయి మన దగ్గర. డిలీట్ ఎలిమెంట్ అన్నాను. డిలీట్ ఎలిమెంట్ ఇన్ సార్టెడ్ అరేలో అంటే చాయిస్ నెంబర్ 16 అంటే డిలీట్ ఎలిమెంట్ అనగానే నువ్వు ఒక ఎలిమెంట్ ఇస్తావు. సపోజ్ 20 అనే నెంబర్ ఇచ్చా. ఇంతకుముందు పొజిషన్ అని చెప్పాం, అంటే ఫ్రంట్ ఎండ్ ఎనీ పొజిషన్ ఇచ్చాం. ఇప్పుడు ఎలిమెంట్ ఇస్తున్నాం, అంటే 20 అనే ఎలిమెంట్ ఇస్తే ముందు ఈ 20 అనేది వీటిల్లో ఉందో లేదో సెర్చ్ చేస్తాం, అంటే బైనరీ సెర్చ్ వాడడం. అప్పుడు 20 అనేది ఉంది కాబట్టి ఈ 20 యొక్క ఇండెక్స్ ఎంత? 0, 1. 1 అనే ఇండెక్స్ వస్తుంది. అంటే మన కోడ్లో బైనరీ సెర్చ్కి ముందు రిజల్ట్ అన్నాం కదా, ఆ రిజల్ట్లోకి ఎంత వస్తుంది అంటే 1 వస్తుంది. అంటే 1 ≠ -1 ట్రూ కాబట్టి అప్పుడు ఈ పొజిషన్లో ఉండేదాన్ని డిలీట్ చేయాలి. అంటే డిలీట్ ఎనీ పొజిషన్ ఇన్ సార్టెడ్ అరే ఆ ఫంక్షన్ని కాల్ చేశాను. ఆ ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు ఈ 30 ఏమో ఎక్కడికి వస్తుంది, ఈ 40 30లోకి వస్తుంది, ఈ 50 40లోకి వస్తుంది, ఈ 55 50లోకి వస్తుంది, ఈ 55 అలానే ఉంటుంది. తర్వాత ఈ 55 రిమూవ్ అవ్వాలంటే n ఒక డిక్రిమెంట్ చేస్తే చాలుగా, అదేగా లాజిక్ రాసింది. డిలీట్ ఎనీ పొజిషన్ ఇన్ సార్టెడ్ అరే. సో ఎంటర్ ది ఎలిమెంట్ 20 అని ఇస్తే 20 డిలీట్ అయిపోయి ఉంది కాబట్టి అప్పుడు రిజల్ట్ 10, 30, 40, 50, 55 రావాలి. కానీ మనకేమొచ్చింది చూడండి, ఎంటర్ యువర్ చాయిస్. ఎందుకు వేరియేషన్ వచ్చింది? నువ్వు పొజిషన్ ఎలిమెంట్ 20 అన్నావు, కానీ 20 డిలీట్ అవ్వకుండా 10 డిలీట్ అయింది. ఎందుకు అంటే అక్కడ పొజిషన్ అనేది యాక్చువల్గా నీకు రిటర్న్ అయింది ఎంత? 1 కదా. అంటే నువ్వు ఇక్కడ ఏం చేయాలి కోడ్లో? ఇప్పుడు రిజల్ట్ అనేది నీకు ఇండెక్స్ వచ్చింది, మనం అక్కడ ఎంటర్ చేసినప్పుడు పొజిషన్ అన్నాం, ఇక్కడ నీకు రిటర్న్ అయిందేమో ఇండెక్స్, అంటే రిజల్ట్ +1 పాస్ చేయాలి నువ్వు. ఇప్పుడు ఇండెక్స్ అనేది నీకు 1 అని వచ్చిందండి. 1 అంటే యాక్చువల్గా పొజిషన్ కదా, పొజిషన్ అంటే ఎంత? 2, అంటే 2 అని తీసుకోవాలంటే +1 చేయాలి. ఇప్పుడు చూడండి, క్లోజ్ చేసి సేవ్ చేస్తున్నాను, బిల్డ్ చేసి రన్ చేస్తున్నాను. ఎంటర్ ది నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 5, 10, 20, 33, 45, 56. Deleted element in sorted array 16. Enter the element 20. ఇప్పుడు 20 డిలీట్ అయితే చూడండి ఎలా వచ్చిందో అవుట్పుట్, కరెక్ట్గానే వచ్చిందా? సో 20 డిలీట్ అయిపోతే
నీకు రిజల్ట్ ఏమొస్తుంది? అప్పుడు 10, 33, 45, 56. ఇప్పుడు సపోజ్ ఎంటర్ యువర్ చాయిస్ 16, మళ్ళీ అదే ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఎంటర్ ది ఎలిమెంట్. ఎలిమెంట్ అనేది నేను ఇక్కడ ఉన్నది కాకుండా వేరేది ఏదన్నా ఇస్తాను. సపోజ్ 50, 60 ఇచ్చాను. ఈ 60 అనేది దీంట్లో ఉందా? లేదు కాబట్టి ఏమైంది చూడండి, అనేబుల్ టు డిలీట్ అన్ ఎలిమెంట్ బికాజ్ ఎలిమెంట్ నాట్ ఫౌండ్. ఎలిమెంట్ దీంట్లో లేదు కాబట్టి డిలీట్ చేయలేమని వస్తుంది, అంటే ఎల్స్ పార్ట్కి వెళ్ళింది. దీని మీద మిగతా ఆపరేషన్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం.